నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ మామూలుగా జలుబు వస్తేనే ఎన్నో రోజులు అవస్థ పడుతూ ఉంటాం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆస్తమా ఎలర్జీ ఇవి ఎంతో చికాకు పెడుతూ ఉంటాయి అసలు వీళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆ తల్లిదండ్రులకి కళ్ళ మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది ఆ పిల్లలు పడే బాధ అయితే తినలేరు ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు స్కూల్కి వెళ్ళలేరు వాళ్ళ బాల్యాన్నంతా వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది దీనికి కారణాలు ఏంటి అసలు ఆస్తమా అనేది చాలా ప్రమాదకరమైందా దీన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే అరకట్టచ్చా ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉన్నాం శ్వాస హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ ఎలర్జీ ఆస్తమా అండ్ లంగ్ కేర్ సెంటర్ ముఖ్యంగా పిల్లలకి అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది నేనున్నాను ప్రస్తుతం డాక్టర్ విష్ణురావు వీరపనేని గారితో నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఒక జలుబు వస్తేనే చాలా ముక్కు దిబ్బడితో బాధపడుతూ ఉంటాం తలనొప్పి అంటాం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటిది మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆయాసం వస్తూ ఉంటుంది దగ్గు వస్తూ ఉంటుంది అలర్జీతో ఎంతో అవస్థ పడుతూ ఉంటారు తల్లిదండ్రులకి సరైన అవగాహన ఉండదు మరి ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లలు అనే వరకు ఏం చేస్తారంటే నార్మల్గా వాళ్ళకి తెలిసిన సరౌండింగ్స్లో ఉండే పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరకో జనరల్ ఫిజిషియన్ దగ్గరకో వెళ్తూ ఉంటారు అసలు ఈ ఆస్తమా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది చాలా ప్రమాదకరమైందా పిల్లలకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు శ్వాస హాస్పిటల్లో యా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అందరికీ నమస్కారం అయితే మీరు అడిగే క్వశ్చన్ని బట్టి నాకు అనిపిస్తుంది మీరు స్వయంగా ఇలాంటి పిల్లల్ని దగ్గరుండి చూసారేమో అంటే ఈ వేదనని ఈ బాధని మీలో మీ ఫ్రెండ్స్లోనో దగ్గర నుంచి చూసారేమో అన్నంత ఇది అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు చెప్పింది అక్షర సత్యం ప్రపంచంలో అలర్జీ ఆస్తమా పెట్టినంత బాధ ఇంకే జబ్బు పెట్టదు ఇది కొన్ని వందల సార్లు చెప్పాను అలర్జీ ఆస్తమాకు వాడినన్ని రకరకాల మందులు ఇంకే జబ్బుకు వాడరు అలర్జీ ఆస్తమాకు మార్చినంత మంది వైద్యుల్ని ఇంకే జబ్బులో మార్చరు అలర్జీ ఆస్తమాలో ఉన్న అపోహలు ఇంకే జబ్బులో లేవు అన్ని రకాల అపోహలు ఉన్నాయి అయితే వీటన్నిటి మధ్య ఏంటంటే చిన్నపిల్లలు అలర్జీ ఆస్తమా మొదలయ్యేది దురదృష్టవశాత్తు పిల్లల్లోనే పిల్లలు తల్లిదండ్రుల కంటిన్యూషన్ కదా తల్లిదండ్రుల్లో ఆ లక్షణాలు ఉన్నట్లయితే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా పిల్లల్లోకి ఎంటర్ అవుతుంది ఓకే ఒకటి జీన్స్ తల్లిదండ్రుల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఇటు అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఎవరికున్నా మనం వాళ్ళ కంటిన్యూషన్ ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మనలో ఉంటుంది తరతరాలుగా వస్తుంటుంది జీన్స్ ఒక హ్యాండ్ ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన పొల్యూషన్ ఉందిగా అవును సార్ ట్రిగ్గర్స్ ఉన్నాయిగా ఇండోర్ పొల్యూషన్ ఉంది అవుట్డోర్ పొల్యూషన్ ఉంది తర్వాత జంక్ ఫుడ్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఎన్నో రకాలైన ప్రతిదీ ట్రిగ్గరే అగరబత్తి ట్రిగ్గర్ వేసే సాంబ్రాణి పొగ పుట్టిన కాంచే సాంబ్రాణి పొగ వేస్తారు పవర్ఫుల్ ట్రిగ్గర్ ఫర్ ఆస్తమా కానీ తెలియదు తల్లిదండ్రులకి ఇది 30 ఏళ్ల నుంచి చెప్తున్నాను నేను దయచేసి పుట్టిన పిల్లలకు వెంటనే సాంబ్రాణి పొగ వేయకండి అగరబత్తీలు చుట్టూ మొత్తం ఇండ్లంతా పొగమయం చేయకండి పొగే ఓకే మన లంగ్స్ రిసీవ్ చేసుకునేది గాలి మాత్రమే అంటే ఏంటి పొల్యూషన్ లెస్ గాలిని పొల్యూషన్ ఉండకూడదు ఆ గాలిని రిసీవ్ చేసుకోవాలి ఆ గాలి ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఎక్కడ దొరకదు ధృవాలో పోయినా కూడా దొరకదు కాబట్టి కనీసం ఇంట్లోనన్నా పొల్యూషన్ని చెడగొట్టుకోవద్దు అంటే పొల్యూషన్ చేయొద్దు పర్ఫ్యూమ్స్ కొడతారు అగరబత్తీలు రకరకాలు చిలకలు పిట్టలు పావురాలు ఎన్నో రకాలైనటువంటి పొల్యూషన్తో ఇల్లంతా నింపేస్తున్నాం అందులో చిన్నపిల్లలు ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్తో అంటే అలర్జీ ఆస్తమా బ్రాంకైటిస్ సైనస్ తల్లిదండ్రులకు ఉన్నటువంటి లక్షణాలన్నిటితోనూ వాళ్ళు వస్తారు వచ్చిన వాళ్ళు ఈ ట్రిగ్గర్స్ మనం పెడతాం పెట్టిన తర్వాత చిన్నపిల్లలు కొంతమందికి అయితే నెల 2 నెలలు 3 నెలల నుంచే మెల్లగా ముసముస మొదలైద్ది ముక్కుల్లో అది కనిపిస్తుంటుంది ఫస్ట్ డయాగ్నోజ్ చేసే తల్లే సార్ మెల్లగా హాస్పిటల్ విజిట్స్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత సార్ మా బాబు ఏదో ఊపిరి తీసుకోలేకపోతున్నాడు సార్ అని చెప్తారు తల్లి పాలు తాగుతుంటాడు వీడు బ్రెస్ట్ వదిలేసి కాసేపు గాలి తీసుకొని మళ్ళీ తాగుతున్నాడు అని చెప్తారు తాగలేడు మొత్తం ఒక దీంట్లో
మాటి ఆపి కాసేపు ఆపి మళ్ళీ తీసుకుంటున్నారు సార్ అని చెప్తారు. సో ముక్కు బ్లాక్ అయినట్టు, నైట్ పూట ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ పగులు పూట కొంచెం బాగానే ఉంటారు. ఓకే. మరి పగులు పూట అందరూ చూస్తారు కానీ నైట్ ఎవరు చూస్తారు? తల్లేగా చూసేది. కాబట్టి ఆ తల్లికి అర్థమవుతుంది ఆ బాధ ఏంటో, తీసపోతుంది. ఎందుకమ్మా పగులు పూట కదా మనం పోయేది హాస్పిటల్కి. పోయినప్పుడు బాగానే ఉంది కమ్మా, ఎందుకు టెన్షన్ పడతావు, నువ్వు యంగ్ మదరు, నీకు తెలియదని చాలా కొట్టేసే సందర్భాలు కూడా ఉంటాయి, మీకు యాంగ్జైటీ ఎక్కువ అని. సో ఇలాంటి కేసుల్లో అలర్జీ ఆస్మా అంటే ఏంటంటే ఇది ఒక శరీర తత్వం. ఇది జీన్స్ ద్వారా వస్తుంది. ఈ యొక్క ఎలర్జెన్స్ ద్వారా, అంటే డస్ట్ మైట్ కావచ్చు, పోలెన్స్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, వైరల్, బ్యాక్టీరియల్, ఈ ట్రిగ్గర్స్ ద్వారా ఇంకా ఇన్ఫ్లమేషన్, ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది మెల్లమెల్లగా 1వ నెల, 2వ నెల, 3వ నెల దగ్గర నుంచే మొదలైద్ది. మెల్లగా ముక్కులు మూసుకోవడం, కొంతమందికి చెవులో చీమ వస్తుంటుంది, కొంతమందికి దగ్గుతూ ఉంటారు చిన్నపిల్లలు విపరీతంగా. ఈ సాంబ్రాణి పొగ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ దగ్గుతారు. సో ఫ్యాన్ స్పీడ్ వేస్తే కూడా చాలా ఎగ్జాక్ట్లీ ఫ్యాన్ గాలి ఎక్కువే కానీ వాడు ఏదో ఉలికి పడతాడు. ఎందుకంటే ఆ టైంలో మూసుకుంటాయి. అంటే గాలి ప్రెషర్ పెరిగితే కూడా మూసుకుంటాయి. ఓకే, గాలి క్వాలిటీ మారినా మూసుకుంటాయి. గాలిలో ఎలర్జెన్స్ ఉన్నా మూసుకుంటాయి. గాలిలో ఇరిటెంట్స్ అంటే సాంబ్రాణి, సిగరెట్ పొగ, దుమ్ము, ధూళి ఉన్నా మూసుకుంటాయి. పోపు వేసిన, ఎగ్జాక్ట్లీ పోపు చాలా పెద్ద ట్రిగ్గర్. మన ఇంట్లో అన్ని ట్రిగ్గర్ పాయింట్సే. ఒకటి కిచెను, పోపేస్తూ ఉంటాం అది. అందుకే నేను చిమ్నీ కానీ లేదా ఎగ్జాస్ట్ కానీ వాడమని చెప్తాను. వంట వాడినంతసేపు, పెట్టినంతసేపు. ఇలాంటి ఫ్యామిలీస్లో సార్ ఫుడ్ ఎలర్జీస్ కూడా చాలా ఉంటాయి. అవి పెద్ద సబ్జెక్టు. తర్వాత మన దేవుడి గది ఒక పెద్ద ట్రిగ్గర్ మనకి ఇలాంటి పేషెంట్లకి. అంటే మనం ఏదో నేను దానికి వ్యతిరేకమని కాదు, కానీ అక్కడ అగరబత్తీలు వెలిగిస్తాము, రకరకాలైనటువంటివి హారతులు, కర్పూరాలు, అవి ఇవి చేస్తుంటాం. ఇవన్నీ అలర్జీ పేషెంట్లో పడవు. ఒక్క అగరబత్తి పెడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ బయట వాళ్ళకి తెలియదు కదా విషయం, మాకు తెలుసు. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఒక్క అగరబత్తి ఎవరికైనా వెలిగిస్తే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అసలు ఫంక్షన్కి పోగానే వాసన వస్తే ఫంక్షన్లో నుంచి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు కొన్ని 100 మంది. పడవు వాళ్ళకి. వాసన అంటే పొల్యూషన్ అమ్మా. పొగ అంటే పొల్యూషన్, డస్ట్ అంటే పొల్యూషన్, ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్. ఎనీథింగ్ అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకు ప్రతిదీ పొల్యూషనే, ప్రతిదీ ఇరిటెంట్ అండ్ ట్రిగ్గర్ అండ్ అలర్జీనే. కాబట్టి వాళ్ళకి మెల్లగా అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది. ఇక మెల్లగా హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలు పెడతారు. అదే సార్, మరి అలాంటప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్లో నెబులైజేషన్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్స్. మరి ఎంతవరకు నెబులైజేషన్స్ వాడటం కరెక్ట్ అంటారు? చిన్నపిల్లల దగ్గర నుంచి 1 నెల 2 నెలలు మీరు అన్నారు కదా ముక్కు కారుతూ ఉంటుంది అలా అని, అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. చంటి బిడ్డలు కూడా నెబులైజేషన్స్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ అదేనా కరెక్ట్ ప్రాసెస్? అండ్ అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా, తొందరగా తగ్గాలి అని చెప్పేసి. ఈ రెండు తప్పే. ఎందుకంటే ఎవరికైతే తల్లిదండ్రులు అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయో వాళ్ళ పిల్లలకు కూడా దాదాపు అలా లక్షణాలు ఉన్నాయని వీళ్ళకి తెలిసిపోతుంది. నాసాలే వచ్చినట్టుంది వీడికి అని అంటుంటారు. వీడికి అచ్చం నేను ఉన్నట్టే ఉన్నాను, వీడు నన్ను నేను చూసుకున్నట్టుంది అని చెప్తుంటారు తల్లిదండ్రులు. అది కరెక్ట్. సో ఆ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఆ పిల్లల్లో ఇది ఇన్ఫ్లమేషన్ అని చెప్పి ఉన్నాం కదా, ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఐజీఈ అనేటటువంటి యాంటీబాడీస్కి ఎలర్జెన్స్కి మధ్యన ఒక రియాక్షన్ జరిగి ఈ థిక్ అవుతుంది. అంటే ఊపిరితిత్తుల్లో వాయునాళాలు మనకి ఈ విధంగా ఓపెన్ ఉండాలి. ముక్కు దగ్గర నుంచి కింది దాకా ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉంటే అసలు గాలి పీల్చేది వదిలేదు తెలియదు కదా. అసలు శ్వాస అనేది తీసుకుంటున్నట్టు వదిలినట్టు తెలవకూడదు ఎవరికి. వెన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ యువర్ ఓన్ బ్రీదింగ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. నీ శ్వాస నువ్వు తీసుకుంటున్నట్టు తెలిసింది అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అండ్ ఆ బ్రీతింగ్ టైంలో కూడా ఒక రకమైన సౌండ్స్ వస్తుంటాయి. ఎందుకు చూసారా, ఇది సింపుల్ ఫిజిక్స్. ఎయిర్ నేరో అయింది కదా, నేరో అయినప్పుడు సౌండ్ చేసుకుంటూ పోతాయి, పిల్లి కూతలు వస్తాయి, గొంతులో కుయ్ 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 అని సౌండ్లు వినిపిస్తాయి, గరగర గరగరైన సౌండ్లు వస్తాయి. అండ్ పిల్లలు ముఖ్యంగా గొంతు ఎక్కువగా శబ్దం చేస్తూ ఉంటారు, రకరకాల శబ్దాలు చేస్తారు ఇలాంటి వాళ్ళు. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడే ఉంచి
దానివల్ల ఇవి బిగదీస్తాయి, స్మూత్ మజిల్స్ అంటాం. ఇది ఇరిటేషన్, బాగా ఇన్ఫ్లమేషన్ అంటే ఇరిటేషన్, దానికి రియాక్షన్కి ఇది మూసుకుంటుంది. ఓకే. మనకు ఏదైనా డస్ట్ పోగానే తుమ్ము వస్తుంది కదా జనరల్గా, అంటే డస్ట్ కారణం ఏంటి, డస్ట్, రిజల్ట్ ఏంటి, తుమ్ము. అవును సార్. కారణం ఇక్కడ ఇన్ఫ్లమేషను, ఇది బిగదీస్తుంది, ఇది రియాక్షన్. ఓకే. ఇది ఎప్పుడైతే బిగదీస్తుందో గాలిపోదు కదా, దీన్ని లూజ్ చేయడానికి నెబులైజర్ పెడతారు. మరి అది కరెక్ట్. చాలా మంది రిలీవర్ అంటాం, టెంపరరీ రిలీవర్స్ అంటాం. యాక్చువల్గా ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయాలి మనం. దీన్ని ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అంటారు. స్టిరాయిడ్ అనగానే తల్లిదండ్రులు భయపడి జంప్ చేసి కింద పడతారు. అంతే కదా సార్, మరి చంటి పిల్లలకి స్టిరాయిడ్స్. అయితే అది నేను చెప్తాను. అయితే ఇన్ఫ్లమేషన్ తగ్గేటటువంటి గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇప్పటికి కూడా ప్రపంచంలో యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్ అంటాం. ఇన్హేల్డ్ అంటే ఏంటి, ఒక ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారవుతుంది. ఇది తెలియదు. స్టీరాయిడ్ అనగానే స్టీరాయిడ్ అంటాం. ఒక ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారవుతుంది. అంటే 1000 పఫ్లు తయారు చేయొచ్చు ఒక ట్యాబ్లెట్ని. రోజు 2 పఫ్ల చొప్పున ఎన్నాళ్ళు వాడచ్చు? 1000 పఫ్లు 2 లేదా 3 పఫ్ల చొప్పున ఒక 5-6 నెలలు వాడచ్చు. అవునా? అంటే ఒక్క ట్యాబ్లెట్ని 5-6 నెలలు వాడినట్టు. అది లోకల్. అది ఇక్కడ చిన్న కురుపు అయిందండి, చీము కురుపు, ఆయింట్మెంట్ పెడితే పోద్ది కదా. ఇది పోవాలంటే మనం యాంటీబయాటిక్ కూడా వేసుకోవచ్చు, పవర్ఫుల్ యాంటీబయాటిక్. అవునా? ఏం అవసరం, చిన్న ఆయింట్మెంట్ పెడితే పోద్ది కదా. అలాంటిది అంటే ఊపిరితిత్తులకు ఆయింట్మెంట్ పెట్టడంతో సమానం. అంటే లోకల్ ట్రీట్మెంట్ అది. ఇట్ ఈస్ నాట్ సిస్టమిక్ ట్రీట్మెంట్. ఇన్హలేషన్ థెరపీ ఈజ్ ఏ లోకల్ ట్రీట్మెంట్. ఏ ఆర్గాన్లో వస్తుంది మనకు? ముక్కు, లంగ్స్లోనే కదా. లంగ్స్ అనేవి ఎన్నో ఆర్గాన్స్లో అదొకటి. దీనికి మాత్రమే ఒక స్పెషాలిటీ ఉంది. గాలి ద్వారా పీల్చే మందు గుండెకి ఇవ్వలేం కదా, లివర్కి ఇవ్వలేం కదా, కిడ్నీస్కి ఇవ్వలేం కదా ఇలా మందు. కానీ దీనికి మాత్రం డైరెక్ట్గా మనం మందు ఇవ్వచ్చు. కాబట్టి వీటికి తక్కువ డోసులో మందు ఇవ్వచ్చు. కానీ ఆ టెక్నాలజీకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకే ఇన్హేలర్స్ కాస్ట్లీ ఉంటాయి. అంటే ఇప్పుడు నెబులైజేషన్స్ వాడకూడదు, ఇన్హేలర్స్ వాడాలి అంటారు. అంటే నెబులైజేషన్ ఎవరైతే రెగ్యులర్గా వాడుతున్నారో వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. ఎందుకు వాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మాటికి మూసుకుంటున్నాయి కదా. ఈ మాటికి మూసుకోవటానికి కారణం ఇన్ఫ్లమేషన్ని ట్రీట్ చేయకపోవటం కదా. ఓకే. ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడనే పెట్టి ఎన్ని రోజులు ఇవి ఇప్పుకుంటూ కూర్చుంటాం మనం. దీన్ని ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటాం, దీన్ని కంట్రోలర్ థెరపీ అంటాం. దీన్ని కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయాలి. మనం దేన్ని చేస్తున్నాం? దాని రియాక్షన్ని కంట్రోల్ చేస్తున్నాం. దానివల్ల వచ్చేటటువంటి ఈ కన్స్ట్రిక్షన్ని రిలీజ్ చేస్తున్నాం. ఓకే, గంట సేపు 2 గంటలో బాగానే ఉంటాడు. మీరు చూసే ఉంటారు కొంతమందిని గంటకు 2 గంటలకు ఒకసారి నెబులైజర్ పెడతా ఉంటారు. చూసారా? పెట్టమని చెప్తుంటారు. అంటే ఏంటి, దీని మీద ట్రీట్మెంట్ జరగట్లా. అసలు సిసలైనటువంటి వైద్యాన్ని గనక ఇన్హలేషన్ థెరపీ ద్వారా ఏ వయసు వాళ్ళకైనా మనం అందించగలిగితే నెబులైజర్ని పక్కకు పడేయచ్చు. ఓకే. అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ చేయాలి? చిన్నపిల్ల 3వ నెల నుంచే. మరి చిన్నపిల్లలు ఇలా పఫ్స్ చేసుకోలేరు? ఉండదు కదా, మనకు డివైసెస్ ఉన్నాయి కదా. దానికి కూడా డివైస్ ఉంది. ఇవి తెలియదు చాలా మందికి. అవును సార్, అవేర్నెస్ లేదు చాలా మంది. ఆ అవేర్నెస్సే కల్పిస్తున్నారు. దానికి మాస్కులు ఉన్నాయి. ఈ మాస్క్ ఉంది. ఎందుకు 1 మంత్ పిల్లోడికి కూడా మనం మాస్క్ దారియొచ్చు సార్. మరి నెబులైజేషన్స్ ఇంత చిన్న పిల్లల దగ్గర మరి ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్హేలర్స్ వాడచ్చా అన్న సందేహం చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. అవి ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలా అని అనుకుంటూ ఉంటారు. మరి ఇది అపోహేనంటారా లేకపోతే వాస్తవంగా ఇన్హేలర్స్ వాడచ్చు అంటారా? దీని మీద పెద్ద ఫైటింగ్లు జరుగుతాయి. ఓకే. ఆఫీస్ మా పిడియాట్రిస్ట్ అందరికీ వాళ్ళకి ఎవరైతే ఈ ట్రీట్మెంట్లో ఉంటారో పెద్ద ఫైటింగ్లు జరుగుతాయి. ఇన్హలేషన్ అనగానే ఫస్ట్ భయపడతారు. ఇన్హలేషన్ థెరపీ అంటే భయపడతారు. ఇప్పుడు నేను చెప్పిందంతా బయట పేషెంట్లు ఉంటారు. నువ్వు ఒక 100 డౌట్లతో లోపలికి వస్తావు. నీ డౌట్లన్నీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు 1 రోజు పడుద్ది. ఓకేనా? చాలామంది ఇలా చెప్పకపోవటానికి కారణం ఒకటి టైం లేక. దాని తర్వాత అందుకే నేనేం చేస్తున్నానంటే వీడియోలు చేస్తాను. ముందు నా వీడియోలు చూసి రండి అని చెప్తా పేషెంట్లకి. చాలామంది వీడియోలు చూసి వచ్చారనుకోండి, ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదుగా మళ్ళీ. అవును సార్. అవును కదా. కాబట్టి
మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న ఏమడిగారు? ఇన్హేలర్స్ ఇన్హేలర్స్ వాడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇన్హేలర్ అంటే పవర్ఫుల్, అవును సార్, ఇన్హేలర్ అంటే లాస్ట్ స్టేజ్లో వాడాల్సినవి, అవును సార్, ఇన్హేలర్ అంటే అలవాటైపోతారు, అవును సార్, ఇన్హేలర్ అంటే పెద్దవాళ్ళు వాడేది, ముఖ్యంగా ఇదే పెద్ద సందేహం, చాలా ఏజ్ మళ్ళిన వాళ్ళు వాడేవి. చిన్న పిల్లగాడికి ఇస్తా అంటారేంటి సార్ అంటే మీకు ఏమైనా మెంటల్ అన్నట్టు చూస్తారు. చిన్నపిల్లవాడికి ఏంటి సార్ ఇన్హేలర్స్, పిల్లల్ని చంపుతారా ఏంటి మీరు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ భావన. కానీ వాళ్ళకే కాసేపు కూర్చోబెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, అవునా ఇప్పుడు మీరు నేను ఒక ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేయగానే మీకు ఎంత అవగాహన వచ్చింది? తల తిరిగిపోయినంత పని అయిపోయింది అసలు. ఏంటి ఇలా ఉంటుందా? అంత డోస్ పిల్లలకి ఇస్తున్నాం మనం తెలియకుండా. ట్యాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, టానిక్ రూపంలో మీరు అలర్జీ, ఆస్మా పిల్లలకు పెద్ద డోస్ ఇస్తున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియదు చాలామందికి. దానికి అపోజిట్గా మైక్రోగ్రామ్స్లో ఉంటుంది ఇన్హేలర్ అనేది. మైక్రోగ్రామ్స్, 1 milligram ఈజ్ ఈక్వల్ టు 1000 micrograms. 1 milligram ఈజ్ ఈక్వల్ టు 1000 micrograms. చిన్నపిల్లలకి 50 micrograms ఇస్తాం. 50 మార్నింగ్, 50 నైట్, 2 times. ఇంకెక్కువ ఉంటే 3 times ఇవ్వచ్చు, 4 times ఇవ్వచ్చు, 5 times కూడా ఇవ్వచ్చు. ఎప్పుడో కాదు, ఒక వారం 10 రోజుల పాటు ఎక్కువ ఉన్నప్పుడు. తగ్గిన తర్వాత మళ్ళీ డోస్ తగ్గిమంటాం, ఇంకా 2 సార్లు చేయండి అంటాం. అట్లా ఒక నెల వాడండి, తర్వాత రోజు ఒకసారి వాడండి, తర్వాత రోజు తప్పించి వాడండి, మళ్ళీ ఎక్కువైతే 2-3 సార్లు వాడండి. మరి ఇట్లా ఎన్నాళ్ళు సార్? మీరు అడిగారుగా, ఇట్లా ఎన్నాళ్ళు సార్ అంటే ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్న మొక్క పెరుగుతుందమ్మా, మొక్క పెరుగుతామంటే గాలి వచ్చినప్పుడల్లా పడిపోద్దిగా, అవునా? దానికి సపోర్ట్ ఇస్తాం. ఇది కూడా అంతే. ఇది కర్ర పెడతాం, ఇక్కడ కర్ర పెట్టి ఈ మొక్కని కదలకుండా కడతాం. ఈ కర్ర ఏదైతే ఉందో ఇది ట్రీట్మెంట్. ఇలా రోజు కర్ర తీసి చూడంగా ఇది పడుతుందా లేదా అని ఒకసారి కట్టేసినాక అలాగే ఉంచుతాం కదా. అలా కొన్నాళ్ళు వాడాలి. ఎన్నాళ్ళు వాడాలి? మళ్ళీ క్వశ్చన్, ఎన్నాళ్ళు వాడాలి? తనంతా మొక్కకు తనకంటూ ఓ శక్తి వస్తుందిగా, కాండానికి ఏ గాలి వచ్చినా పడకుండా వస్తుంది కదా. పిల్లలకు కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా పెరుగుతూ ఉంటారు కదా, నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిపోతుంటాయి కదా, హీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎయిర్వేస్లో హీలింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దే ఆర్ నో మోర్ సెన్సిటివ్. హైపర్ సెన్సిటివ్ ఎయిర్వేస్ అంటాం వీటిని మేము, హైపర్ సెన్సిటివ్ ఎయిర్వేస్. ఇవి కాస్త నార్మల్ అయిన తర్వాత మామూలు సెన్సిటివ్ అందరికి ఎలాగ ఉంటాయి వాళ్ళకు కూడా అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ నెబులైజేషన్స్ చేస్తున్నాం కదా అదే చిన్న డోస్ అని అనుకుని ఎవరైతే అపోహపడుతూ ఉంటారో, మాటికి హాస్పిటల్లో అడ్మిషన్స్, మాటికి నెబులైజేషన్స్, యాంటీబయాటిక్స్ని తప్పించుకొని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇన్హేలర్తోనే ఉంటుంది అనేది తెలుసుకోవాలంటారు. ఇదే ఈ పాయింటే నేను చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించటం, తద్వారా నెబులైజేషన్ అసలు లేకుండా చేయటం. రైట్. ఎప్పుడన్నా ఉంటే పెట్టుకోండి సైడ్. ఇప్పుడు సడన్గా ఒక్కోసారి ఏదో సడన్గా పొగొచ్చిందమ్మా ఇంట్లో, సడన్గా ఏదో వచ్చింది, సడన్గా వైలెంట్గా ఒకసారి మూసుకుంటాయి, అట్లాంటప్పుడు పెట్టచ్చు. రైట్. ప్రతిరోజు పెట్టడం ఏంటి? ప్రతిరోజు 2 గంటలకు ఒకసారి పెట్టుకుంటారు కొంతమంది పిల్లలు తెలుసా మీకు, వాళ్ళే పెట్టుకుంటారు, తల్లిదండ్రులు కూడా లేపరు. లేపితే వాళ్ళు మళ్ళీ తిడతారు, ఎందుకు వాళ్ళు లేచినా పెట్టేది ఇదేగా, వాళ్ళు ట్రైన్ అయిపోతారు అందులో. తల్లిదండ్రులు లేపకుండా, ఇందులో పెద్ద సైకాలజీ ఉంది. తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని ఎన్నిసార్లు రా నీకు ఈ వైద్యం చేయాలి, ఎన్నిసార్లు రా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాలిరా నీకు, ఏని వేదనతో కొడతారు పిల్లల్ని. విన్నాను సార్ నేను, ఇది కూడా విన్నారా? విన్నాను సార్. కొడతారు, నాకు తెలిసిన మళ్ళీ ఏడుస్తారు, కొట్టి ఏడుస్తారు, ఏం చేయాలో తెలియక ఏడుస్తారు, మళ్ళీ వాళ్ళ తప్పేం లేదు కదా అని ఏడుస్తారు. పిల్లల సైకాలజీ ఏందో తెలుసా? కొంత పెరిగినాక 5-6 ఏళ్ళు వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది కదా, నా వల్ల మాటికి మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. అయితే ఆ పిల్లలు ఏమంటారంటే, అమ్మా నాకేం లేదు, నేను బాగానే ఉన్నా, తల్లిదండ్రులతో అబద్ధం చెప్తారు, లోపల నరకం అనుభవించి తల్లిదండ్రులు నిద్రపోయిన తర్వాత వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా వాడు పోయి నెబులైజర్ పెట్టుకుంటాడు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఇలా. తల్లిదండ్రులు అది గమనించకుండా ఉంటారా? వీడే ఇంత చేస్తే వాడు తెలియకుండా ఉంటుందా? తెలియకుండా ఉండి కొంతమంది తల్లిదండ్రులు సైలెంట్గా ఉంటారు బాధపడుతూ. కొంతమంది చాక్లెట్ ఇస్తారు కదా స్కూల్లో, అవునా?
5 years 6 years ఉన్న పిల్లలు తెలుసా మీకు? చాక్లెట్ తీసుకొచ్చి మమ్మీ నాకు చాక్లెట్ ఇచ్చారు మమ్మీ, ఇచ్చారు. నేను తినలేదు మమ్మీ, తినలేదు. అబ్బా ఎంత ఏడుస్తారో. అవును. అంటే ఇట్లా ఈ జబ్బులో ఉన్నంత ఎమోషన్స్ ఇంకే జబ్బులు ఉండవు. ఉండదు సార్, నిజమే. అది అనుభవించిన వాళ్ళకు తప్ప అర్థం కాని ప్రాబ్లం అంట నేను. అవును సార్, ట్రూ. అంటే ఎందుకు ఈ డాక్టర్ ఎప్పుడు చూసినా ఈ ట్యూబ్లు వేసుకొని చెప్తుంటాడు, ఏందో చెప్తుంటాడు, ఏంది లేని వాళ్ళకి ఏం అర్థమైద్దమ్మా? అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమైద్ది ఆ నరకం ఏంటో. అవును సార్. కాబట్టి అంటే వాడు ఒక 2 నిమిషాలు మనం ఇలా ముక్కుతో మూసుకుంటేనే 2 నిమిషంకి ఆ శ్వాస కావాలని ఎంత ఆరాటపడతాం. వాళ్ళు రోజంతా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇట్లా మూసేసినట్టుగా ఉంటారు, వాళ్ళు ఒక డబ్బాలో పెట్టినట్టుగా ఎంత అవస్థ పడుతూ ఉంటారు. కరెక్ట్ అమ్మా, నువ్వు చాలా మంచి అడుగుతున్నావు. అంటే ఏంటంటే అసలు ఇంకోటి తెలుసా, సైంటిఫిక్గా 3 నిమిషాల కంటే ఎక్కువ గాలి ఆగిపోతే ఎవరు బతకరు ఈ ప్రపంచంలో. ఓన్లీ 3 minutes స్టాప్ చేస్తే. ఏమైనా ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ ఉంటాయి పక్కన పెట్టండి. 3 నిమిషాల కంటే ఎక్కువ కనుక ఉంటే సో కంప్లీట్గా ఇదైపోతారు. అలాంటిది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు నువ్వు అన్నట్టు. అంటే నరకాన్ని గురి చేస్తుంది ఈ జబ్బు. సో కాబట్టి దానికి మందులు ఉన్నాయి, సమస్య ఉంది, విపరీతమైన సఫరింగ్ ఉంది. అంటే ఆస్తమాతో అలర్జీతో కలిగేంత సఫరింగ్ దేంతో లేదు. సఫరింగ్ ఉంది, సొల్యూషన్ కూడా ఉంది. సొల్యూషన్ ఉంది. రైట్. ఈ కనెక్టింగ్ లింక్ ఉంది చూసిన ఆ బ్రిడ్జ్, దీన్ని ఆస్తమా ఎడ్యుకేషన్ అంటాం. ఓకే. అలర్జీ ఎడ్యుకేషన్, ఆస్తమా ఎడ్యుకేషన్, జనరల్ అవేర్నెస్ అంటాం మనం. ఇదే నేను చేస్తున్నా. సమస్యకి సమాధానానికి మధ్యన నేను ఒక్కడిని ట్రీట్ చేయలేను కదా, కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు, కోట్ల మంది బాధపడుతున్నారు. నేను మహా అంటే ఒక 50 మందిని చూస్తానేమో, అంతకంటే ఎక్కువ నేనేం చూడగలను. కాబట్టి నేనేం చేస్తున్నానంటే కరెక్ట్ వైద్యం మీకు జరుగుతుందా లేదా చూసుకోండి. అవేర్నెస్. తాళానికి దగ్గ తాళం చెవిలాగా ఆస్తమా ట్రీట్మెంట్ ఉండాలి. కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అవ్వాలి అంతే. ఓపెన్ అవ్వట్లేదంటే నువ్వు తప్పు కీ పెడుతున్నట్టే. అది ఎంత పెద్ద హాస్పిటలా, ఎంత పెద్ద డాక్టరా, ఎంత పెద్ద పేరుందా అనవసరం. అది అలర్జీ అయితే, అది ఆస్తమా అయితే, ఆ జబ్బు కనుక రికరెంట్గా నెబులైజర్లు వాడుతుంటే, ఆస్తలిని మాటికి వాడుతుంటే, మాటికి హాస్పిటల్కు పోతుంటే, చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతుంటే, నైట్ పూట విపరీతంగా అడ్మిషన్స్ అవుతూ ఉంటే, వాడికి నిద్ర లేకపోతే కరెక్ట్ వైద్యం జరగనట్టే. రైట్. అది ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళకి కరెక్ట్గా ఆస్మా డయాగ్నోజ్ చేసి, తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి అలర్జీ ఉంది, ఆస్మా ఉంది, ఈ పిల్లలకు కూడా అలర్జీ ఉంది, ఆస్మా ఉంది, దాన్ని డయాగ్నోజ్ చేసి టెస్టుల ద్వారా, ఎక్స్రేల ద్వారా, బ్లడ్ టెస్టుల ద్వారా డయాగ్నోజ్ చేసిన తర్వాత, ఈ ఆస్మా ఉందని డిసైడ్ చేసిన తర్వాత, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజ్లో ఉందా తెలుసుకున్న తర్వాత, దానికి తగ్గట్టుగా ఆ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న డిసీజ్ సివియారిటీని బట్టి, వాళ్ళకున్న అవగాహనని బట్టి, మందు వాడే విధానం అవగాహనని బట్టి మనం కనుక మెడిసిన్ సెలెక్ట్ చేస్తే ఇన్ఫ్లమేషన్ ఇలా అవ్వాల్సిందే. ఓకే, పర్మనెంట్గా సొల్యూషన్ అవ్వాల్సిందే. రైట్. ఇలా అయిన తర్వాత ఇంకా ఇలా మాటికి అయ్యే అవకాశాలు ఉంటాయి అప్పుడప్పుడు. ఇలా చేయటం ఒక ఎత్తు అయితే, ఇలా కాకుండా చేయటం ఇంకో ఎత్తు. ఓకే. చాలామంది ఇండియాలో ఇప్పుడు సోకాల్డ్ మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అన్న వాళ్ళందరూ కూడా ఇది కంప్లీట్లీ ట్రీటెడ్ కేసెస్ లేదా నార్మల్ ఇట్లా ఉంటారు. ఓకే. ఓకేనా? అసలు వైద్యమే జరగని వాళ్ళు ఇట్లా ఉంటారు. అసలు వైద్యమే జరగలేదు వాళ్ళకి, కరెక్ట్ వైద్యం జరగని వాళ్ళు, సగం వైద్యం జరిగిన వాళ్ళు ఇట్లా ఉంటారు. ఓకే. మేము చాలా వాడుతున్నాం సార్, కానీ ఎప్పుడు చూసినా వాడికి జలుబే ఉంటుంది, దగ్గే ఉంటుంది, ఆయాసం ఉంటుంది, పరిగెత్తలేడు, స్కూల్ బ్యాగ్ మోయలేడు, పోయి అవుట్డోర్ గేమ్స్ ఆడలేడు, ఏదో ఒకటి సఫర్ అయితేనే ఉంటాడు, ఏదో ఒక రకంగా ఎప్పుడు చూసినా నస ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ హాస్పిటల్ పోయేంత ఉండదు, లేదా మనం చాలా బాగున్నాళ్లే అనుకునేంత కూడా ఉండదు. అవును సార్. చాలా బాగున్నాడు మా బాబు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పలేము. వీడికి చాలా బాధపడుతున్నాడు, వీడిని హాస్పిటల్కి ఈరోజే తీసుకుపోవాలన్నంత బాధ కూడా ఉండదు, మధ్య రకంగా ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ పార్ట్లీ ట్రీటెడ్. పాక్షికంగా జరిగిన కేసుల్లో ఇలా ఉంటారు. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి పోవాలి. రైట్. చాలామంది ఇక్కడి నుంచి ఇలా తిరుగుతుంటారు. ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్ పోతారు, కొంచెం సగం జరుగుద్ది, మళ్ళీ ఇలా అవుతారు. ఇలా తిరుగుతూ ఉంటారు. నేనేమంటానంటే ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత ఇలా కాకుండా ఉండటం కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎన్నో వచ్చాయని చెప్పి వింటున్నాం సార్. సో శ్వాసలో ముఖ్యంగా పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? ఏం లేదమ్మా, ట్రీట్మెంట్ శ్వాసలో సీక్రెట్ ఏమి ఉండదు. సైన్స్ అంటే సీక్రెట్ గానే కాదు. ఓకే, సీక్రెట్గా ఉంది ఏది సైన్స్ కాదు. మరి సీక్రెట్గానే ఉంచుతున్నారుగా. అది అంటే ఏంటంటే బుక్స్లో అన్నిట్లో ఉంటుందమ్మా. ఆల్ మెడికల్ బుక్స్లో మేము చదివిన బుక్స్లో అన్నిట్లో ఎంబీబీఎస్లోనే ట్రీట్మెంట్ ఉంటుంది. పీజీలో కాదు, ఎంబీబీఎస్లోనే ఉంటుంది ఓకే ట్రీట్మెంట్. స్పెషలైజేషన్ తర్వాత ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది. నేను ఫస్ట్ పీడియాట్రిక్స్ చేసే వచ్చా, ఓకే, పిల్లల వైద్యం చేసే వచ్చా. పిల్లలలో ఆస్తమా ట్రీట్ చేయటం అనేది చాలా కష్టం. అసలు పెద్దవాళ్ళ వైద్యం చేయడం చాలా తేలిక. ఓ, పెద్దవాళ్ళ ఆస్తమా ట్రీట్ చేయడం చాలా తేలిక, ఎందుకంటే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది, వాళ్ళు చెప్పగలుగుతారు, మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు 3 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు ఏం చెప్తారు? తల్లిదండ్రులు చెప్పే ఫీడ్బ్యాక్ మీదే మనం ఆధారపడాలి. వాళ్ళు చెప్పిన దాని మీద. వాళ్ళు ఏంటిది చిన్న పిల్లల్లో అంటే చీటికి మాటికి జలుబు చేయటం, ముక్కు దిబ్బడేయటం, పక్కలు ఎగరేయటం, పాలు తాగలేకపోవటం, దాని తర్వాత వాతావరణం మారితే తేడా చేయటం, దగ్గి వాంతి చేయటం, ఎప్పుడు చూసినా జలుబు చేయటం, నోరు తెరిచి నిద్రపోవటం, ఎక్కడన్నా మనం ప్రయాణాలు చేసినా, ఎటన్నా బయటికి పోదామనుకున్నా సరదాగా హైగా స్పీడ్ పెట్టినా, ఏసీ పెట్టినా, లేకపోతే ఏదైనా దుమ్ము వచ్చినా పొగ వచ్చినా వెంటనే వాళ్ళలో తేడా వస్తుంది. ఓకే, ఎక్కడ తేడా వచ్చింది? ఏదో ఒకటి పడకపోవడం, చిన్నపిల్లలు ఏదో ఒకటి పడకపోవడం, తద్వారా ముక్కు దిబ్బడేయటము, ఆయాసము, దగ్గి తెమ్మడో అది రావటం, వీళ్ళు మళ్ళీ హాస్పిటల్కి పోవటం. హాస్పిటల్లో నెబులైజర్ పెట్టడం, యాంటీబయాటిక్ రావడం కామన్. అది మీరు చూసే ఉంటారు, కామన్. ఒక 10 రోజులు వారం రోజులు బాగానే ఉంటారు. తర్వాత మళ్ళీ జలుబు చేస్తే ఏదో ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ ఉదారిపోతారు. ఈ డాక్టర్ బాగా చూడట్లేదు, ఇంకో డాక్టర్ని మారుస్తారు, ఇంకోటి మారుస్తారు. ఇట్లా 20-30 మందిని మార్చిన వాళ్ళని చూశాను నేను. ఎన్ని కీలు పెడితేందంట నేను రాంగ్ కీస్, ఎన్ని రాంగ్ కీలు పెట్టినా లాక్ ఓపెన్ అయిద్దా? కాదు కదా. కరెక్ట్ పెట్టే వరకు ఓపెన్ కాదు. కరెక్ట్ కీ ఏంటి అంటే కరెక్ట్గా పేషెంట్ని, తల్లిదండ్రులని అర్థం చేసుకొని, వాడికి ఉన్న జబ్బేంతో తెలుసుకొని, ఇది అలర్జీ ఆస్మా నిర్ధారించుకున్న తర్వాత ఇన్హలేషన్ థెరపీ ద్వారా వాళ్ళకు తగ్గ డోసు 50 మైక్రోగ్రామ్స్ నుంచి 1000 మైక్రోగ్రామ్స్ దాకా ఉంటుంది డోసు. ఎవరికి వాళ్ళకే ఇవ్వాలా. సో వాళ్ళకి కనుక మనం కరెక్ట్గా వైద్యం చేసినట్లయితే చీటికి మాటికి నెబులైజర్ పెట్టాల్సిన అవసరం లేదు, చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, చీటికి మాటికి హాస్పిటల్లో అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం లేదు, విజిట్స్ తగ్గిపోతాయి. దాని తర్వాత వాడు స్కూల్కి పోవడం పెద్ద సమస్య. స్కూల్ ఒక రోజు పోతే 3 రోజులు ఆబ్సెంట్ ఉంటారు పిల్లలు. ఎప్పుడూ ఆబ్సెంట్లే, ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వదు పిల్లలు. ఆ వెళ్ళిన ఒక్క రోజు కూడా డస్ట్ ఎలర్జీకి బోర్డు మీద చాక్ పీస్ కూడా ఎలర్జీ ఉంటుంది. వాడు ఏదో పట్టుకొని వస్తాడు, ఇంట్లో మళ్ళీ అందరికీ అంటుతుంది. అంటే ఇవన్నీ ఎంత చెప్పినా తరగని సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అలర్జీ ఆస్తమానే. ఎన్ని కోణాల్లో 360 డిగ్రీస్లో ఇది మన ఇబ్బంది పెడుతుంటుంది. ఇంట్లో పిల్లవాడికి ఒక్కడ అలర్జీ ఆస్మాతో పెడుతుంటే ఆ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కూడా హ్యాపీగా ఉంటారు, ఎవ్వరు హ్యాపీగా ఉంటారు. అలాంటిది ఒక ఫ్యామిలీలో నేను చూస్తాను, తల్లిదండ్రులకు 4-5 పిల్లలు ఉంటారు, 3-4 ఆస్తమా ఉంటుంది. అబ్బో, ఆ తల్లిదండ్రులకు అసలు నిద్ర ఉంటుందా? అసలు మెంటల్ పీస్ ఉంటుందా ఇంట్లో? ఒక్కరితోనే అనుభవించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఏం చెప్తానంటే ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైన సమస్యల్లో అలర్జీ ఆస్మా ఒకటి. రైట్. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఇదేదో మన సమస్య కాదు. ముఖ్యంగా మెట్రో సిటీల్లో, పెద్ద సిటీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది. 30-40% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ అలర్జీ అండ్ ఆస్మా ఇన్ మెట్రో సిటీస్. మెగా సిటీస్లో ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పొల్యూషన్ వల్ల, సో వాళ్ళు తినే జంక్ ఫుడ్స్ వల్ల, వీటన్నిటి వల్ల ఉంది. అయితే వీళ్ళందరికీ కూడా మనం చెప్పొచ్చేది ఏంటంటే అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇదంతా చెప్పిన తర్వాత ఏం డాక్టర్ భయపడుతుర్రా అని మమ్మల్ని అనుకుంటారు. అసలు ఒక్కరోజు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అంత మంచి వైద్యం అందుబాటులో ఉంది. చిన్న పిల్లలు, పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే, నెల వయసు నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే నేను అదే 10 చెప్తాను నేను, పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు వైద్యం అందుబాటులో ఉంది. వాళ్ళకు తగ్గ మందులు, వాళ్ళకు తగ్గ ఇన్హేలర్స్, వాళ్ళకు తగ్గ డోసు మనం కనుక వాడినట్లయితే వాళ్ళు కొంతమంది నా దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు సంవత్సరం నుంచి రావట్లేదు సార్, మేము అంతకుముందు వారానికి ఒకసారి హాస్పిటల్కి పోయేవాళ్ళం సార్, యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళం సార్, మేము ఎందుకు రావట్లేదు సార్ మాకు,
ముందల్లే ఎందుకు చేయలేదు సార్ ఈ వైద్యం అంటారు. ముందల్లే చేయొచ్చు కదా అంటే ఏదో నేను ఒక్కడిని చేసే సీక్రెట్ ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ముందుగా చూపించుకున్న ఏ డాక్టర్లు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అందక వాళ్ళు ఇంత దాకా సఫర్ అవుతున్నారు. అంటే నేను ఒకటే చెప్తా, తాళం ఒకటి తాళం చెయ్యి ఒకటి అయితే తాళం ఓపెన్ కాదు. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి? అంటే ఇక్కడ మాకు వచ్చే కామన్ సందేహం ఏంటంటే ఆయాసం వస్తుంది, జలుబు వస్తుంది అంటే ఇందాక నేను స్టార్టింగ్లో అన్నట్టుగా మామూలుగా ఇంటి పక్కన ఉన్న డాక్టర్స్ దగ్గరకో లేకపోతే పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పెడియాట్రిక్స్కో వెళ్తాము. అంటే దీనికి స్పెసిఫిక్గా పల్మనాలజీ డిపార్ట్మెంట్కే వెళ్ళాలంటారా? అట్లే లేదమ్మా, అట్లే లేదు, అసలు అట్లేనే లేదు. అలర్జీ ఆస్తమా అనేది పిడియాట్రిక్స్ బర్త్ రైట్ అంటే నేను దే హ్యావ్ ప్రొఫెషనల్ రైట్ టు ట్రీట్ ద అలర్జీ అండ్ ఆస్తమా ఇన్ చైల్డ్హుడ్. ఓకే. ఇప్పుడు నేషనల్గా ఆస్తమా ప్రోగ్రామ్ ఉంది పిడియాట్రిక్స్లో. సో ఐఏపీ అనేటటువంటి ఒక సంస్థ ఈ అలర్జీ ఆస్తమాని చాలామందికి గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అక్కడ సరైన వైద్యం అందట్లేదు అనేదే కదా మెయిన్ ప్రాబ్లం. అక్కడ ఇలాంటి అవేర్నెస్ కలగజేయట్లేదు అనేది ముఖ్య ప్రాబ్లం. గైడ్ లైన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎట్లా చేయాలో గైడ్ లైన్స్ ఉన్నాయి అందరికీ. ఇప్పుడు గైడ్ లైన్స్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు మనం విజయవాడ పోవాలంటాం, ఏదో చెప్తాం కదా అడ్రస్, ఇట్లా పోవాలని. అంటే నీతో పాటు వస్తారా ఏంటి విజయవాడ దాకా? ఓకే. ఎవరు రారు కదా. ఇలా పోవాలని చెప్తారు. ఎలా పోవాలనేది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలా. ఓకే. ఏ గైడ్ లైన్ అంతే. It depends on the doctor how he takes and how he treats the patient. Yes, గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని ఆ డాక్టర్ ఎట్లా అర్థం చేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్గా. రైట్. చాలామంది అర్థం చేసుకుంటారు. అందరికీ పేషెంట్లకు కమ్యూనికేట్ చేసేటటువంటి స్కిల్ ఉండకపోవచ్చుగా. రైట్. అతను ఆయన మంచిగానే ట్రీట్ చేస్తాడు, కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవచ్చు. అలా కూడా పేషెంట్ సాటిస్ఫై అవ్వరు కొంతమంది. సో అట్లా కూడా ఉన్నారు. కాబట్టి నేను 3 డైమెన్షనల్ అప్రోచ్ అని చెప్పి, ఒకటి డాక్టర్ ఏంటి, డ్రగ్ ఏంటి, పేషెంట్ ఏంటి. డాక్టర్, డ్రగ్ అండ్ పేషెంట్, వీళ్ళ 3 డైమెన్షనల్ అప్రోచ్ అని చెప్పి నేను కోయంబత్తూరులో ఒక సైంటిఫిక్ దాంట్లో ఒక రీసెర్చ్ దాన్ని నేను ప్రజెంట్ చేశాను. దాంట్లో నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది. అంటే ఏంటి అంటే డాక్టర్, డ్రగ్ అండ్ పేషెంట్, అంతే కదా. ఏ వైద్యమైనా ఈ 3 చుట్టే తిరుగుద్ది కదా. డ్రగ్ ప్లేస్లో సర్జరీ ఉండొచ్చు, ఇంటర్వెన్షన్ అంటాం. ఇంటర్వెన్షన్ కెన్ బి మెడికల్, ఇంటర్వెన్షన్ కెన్ బి సర్జికల్, ఇంటర్వెన్షన్ కెన్ బి అసలు ఏం చేయకపోవడం కూడా కావచ్చు. సో డాక్టర్ ఎవరు, ఈ డాక్టర్ ఎంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద అనేది మ్యాటర్ కదా. డాక్టర్ కరెక్ట్ ఉండి, డాక్టర్ మంచిగా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్కి ఇస్తే పేషెంట్ ఎవరు, మళ్ళీ పేషెంట్ అర్థం చేసుకుంటున్నాం మనం చెప్పేది. అసలు మనం అర్థమయ్యేలా చెప్తున్నామా పేషెంట్కి? పేషెంట్ నువ్వు చెప్పేది వింటున్నాడా, నీతో ఫైట్ చేస్తున్నాడా? నేనేం చెప్తాను తెలుసా, పిల్లలకి డాక్టర్కి మధ్య పెద్ద అడ్డుగోడలు తల్లిదండ్రులు. ఓకే. చాలా విషయాల్లో పెద్ద అడ్డుగోడలు. అందుకే నేను వీడియోలు చూసి రండి దయచేసి అని చెప్తా. పెద్ద అడ్డుగోడలు. ఏం సార్ మీరు ఆస్తమా అంటారు మా పిల్లలకి, ఏడ్చేస్తారు ఇక్కడే. దే కెనాట్ యాక్సెప్ట్, కెనాట్ డైజెస్ట్ ఇట్. ఆ వర్డ్ ఆస్తమా అనే వర్డ్ని డైజెస్ట్ చేసుకోరు. ఈ సందర్భంగా ఏం చెప్తానంటే దానికి 100 పేర్లు ఉన్నాయి. అలర్జీ అన్నా అదే, ఎంతకు తగ్గని జలుబు అన్నా అదే, ఎప్పుడు చీవుడు ముక్కులా గారేదన్నా అదే, ఎప్పుడు చూసినా టాన్సిల్స్ ఉన్నాయి, ఏడినైడ్స్ ఉన్నాయి, నాకు సైనస్ ఉంది, నాకు బ్రాంకైటిస్ ఉంది, నాకు ఈసినోఫిలియా ఉంది, కొంతమంది నాకు న్యూమోనియా ఉంది. ఈ అనుకునేవన్నీ కూడా దానికి పెట్టిన రకరకాల పేర్లు. ఓకే. ఈ పేర్లన్నిటి వెనక ఒక సూత్రం ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకి అలర్జీ ఉండటం, అదే లక్షణాలు పిల్లల్లో కనపడటం. అదే కనపడవచ్చు, ఇంకొక రూపంలో కనపడవచ్చు. కొంతమందికి ఆస్తమా ఉంటుంది తల్లిదండ్రుల్లో, వీడికి సైనస్ ఉండొచ్చు, ఎలర్జీ ఉండొచ్చు, ముక్కు బ్లాక్ అవ్వచ్చు. కొంతమందికి ఎడినైడ్స్ ఉంటాయి, కొంతమందికి టాన్సిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక జబ్బుకు సంబంధించినటువంటి వివిధ రూపాలు. ఇప్పుడు ఎడినైడ్స్ అంటాం, టాన్సిల్ సర్జరీ అంటారుగా. దీని రూపాలు చాలా ఉంటాయమ్మా. కాబట్టి ఏంటి, దీనికి మంచి మందులు ఉన్నాయి. ఈ మంచి మందులు ఏ డాక్టర్ అయినా ఇవ్వచ్చు. ఇందాక చెప్పుకున్నాం. సో డాక్టర్ ఎవరు, తర్వాత పేషెంట్ ఎవరు. పేషెంట్కి కంప్లీట్ అవగాహన కలిగించాలి. అంటే అవగాహన లోపం ఆస్తమా బాధితుల పాలిట శాపం అని చెప్పాను.
అవగాహన లోపం. నిజమే. ఈ లోపం ఎవరికి? తల్లిదండ్రులకు ఉంటుంది ఈ లోపం, అవగాహన లోపం. దీన్ని భర్తీ చేయాల్సింది ఎవరు? డాక్టర్లే కదా. ఏ రూపంలో చేయాలి? పేషెంట్ పోయి చెప్తామా మనం? ఇంటికి పోయి లక్షల మంది బాధపడుతున్నారు కదా, చెప్పాలి కదా. మాకు మెడికల్ ఎడ్యుకేషన్లో చదివేటప్పుడు మాకేముంటుందంటే ప్రతి పేజీలో పబ్లిక్ అవేర్నెస్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఉంటుంది. ప్రతి పేజీలో ఉంటుంది. సామాజిక అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత డాక్టర్ దాంట. నేను ఏ జబ్బు మీదైనా సరే, నేను అలర్జీ ఆస్మా మీద చేయొచ్చు, గుండె జబ్బు మీద కూడా చేయాలి, లివర్ జబ్బుల మీద కూడా చేయాలి, మైండ్కి సంబంధించిన వాటి మీద కూడా చేయాలి, క్యాన్సర్ మీద కూడా అవగాహన కావాలి, ఇన్ఫెక్షన్స్ మీద కూడా అవగాహన కావాలి. అంటే అవగాహన కలిగించడం అనేది డాక్టర్కి ఒక కనీస సామాజిక బాధ్యత అంట నేను. ఓకే, ఇప్పుడు అందరినీ నేను ఇట్లా చెప్పుకుంటా, పేషెంట్లు అందరు నా దగ్గరికే రండి, నేనే చూస్తా, ఈ ప్రపంచంలో ఎవరు డాక్టర్లు చూడలేరని చెప్పట్లా నేను. జబ్బు ఇలా ఉంటుంది, మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్లో పోయి చూయించుకోండి. కానీ అది అలర్జీ ఆస్మా అని తెలిసిన తర్వాత రోజు నెబులైజర్ వాడుతున్నారంటే వైద్యం తప్పుదారి పడుతున్నట్టే. రోజు ఆస్తలిను, లివోలిను, లేకపోతే సాల్బిటుమాలు నెబులైజర్ పెడుతున్నారు, ఇన్హేలర్ వాడుతున్నారంటే తప్పు వైద్యం జరుగుతున్నట్టే. అర్ధరాత్రి అపరాత్రి కాకుండా మీరు హాస్పిటల్ పోయి అడ్మిట్ అవుతున్నారంటే తప్పు వైద్యం జరుగుతున్నట్టే. ప్రతిసారి మీరు యాంటీబయాటిక్స్ జలుబు చేసినప్పుడల్లా వాడుతున్నారంటే తప్పు వైద్యం జరుగుతున్నట్టే అని అర్థం. మరి కరెక్ట్ వైద్యం ఏంటి? ఈ విధమైన ఇన్ఫ్లమేషన్ ఈ విధంగా చేయడం, చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి ఎవరు చెప్పాలి ఈ విషయం? ఎవరైతే ట్రీట్మెంట్ పొందారో వాళ్ళు చెప్పాలి కదా. పేషెంట్కు జడ్జ్ ఎవరమ్మా? డాక్టర్కు జడ్జ్ ఎవరు? పేషెంటే కదా. నా ట్రీట్మెంట్కు జడ్జ్ ఎవరు? పేషెంటే. నేను వైద్యం చేసిన తర్వాత ఒక పేషెంట్ వాళ్ళ హాస్పిటల్ చుట్టూ కూడా రావట్లేదు అనుకోండి, మంచి వైద్యం జరిగినట్టే కదా, అంతే కదా, హ్యాపీ లైఫ్ ఉన్నట్టే కదా కదా. కాబట్టి డాక్టర్ వైద్యానికి పేషెంటే జడ్జి అంట నేను. ఓకే, సో వాళ్ళకి ఇలాంటి వైద్యం అందుతుందా లేదా అనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కరెక్ట్ వైద్యాన్ని పొందే హక్కు పేషెంట్కి ఉంది. ఓకే, సో ఇలా అలర్జీ ఆస్మాలో అత్యాధునిక వైద్యం ఉంది. అవగాహన లోపం చాలా కలిగించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగించుకోవాలి. కరెక్ట్ డాక్టర్కి వచ్చి వాళ్ళు కరెక్ట్ అవగాహన ఉంది అని తెలుసుకొని వచ్చిన తర్వాత బయట పేషెంట్లు ఎదురు చూస్తుంటారు, వీళ్ళు క్వశ్చన్లతో బొంబార్డ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనకి ఎక్కువ టైం ఉండకపోవచ్చు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది. నేను ఒకటే ఏం చెప్తానంటే, మీ బాధ గురించి చెప్పాలంటే వారం రోజులు పడుతుంది మీరు నాకు చెప్పాలంటే. ఓకే, అంత బాధ ఉంటుంది మీకు. కానీ ఆ వారం రోజులు టైం ఇచ్చిన ఆ బాధలో మీరు చెప్పేది 5 పైసలే. ఇంకో 95 పైసలకు భాష కూడా దొరకదు. ఏడుస్తారు అంతే. భాష దొరకని ఏడుస్తారు, భాష కూడా దొరకదు. ఆ 95 పైసలు కూడా నాకు అర్థమైందని చెప్తాను. అట్లా చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సార్ మీరు రాయండి సార్, మేము వైద్యం తీసుకుంటాం సార్ అంటారు. ఇంతకు ముందు జరిగిన అనుభవాలు ఉంటాయిగా వాళ్ళకి. పెద్ద సార్ మీకంటే ఎక్కువ చెప్పాడు, మీరేం కొత్త ఏం కాదు, ఆయన కూడా ఇట్నే చెప్పిండు, ఈయన కూడా ఇట్నే చెప్పిండు, ఆయన కూడా అంటారు కదా. కామన్ కదా. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము అని కొంతమంది వితండవాదం వేసుకుంటారు. ఎందుకు, ఏమిటి, ఎలా అంటారు. బయట పేషెంట్లు ఉంటారు, ఇక్కడ వితండవాదం నడుస్తుంటారు. ఇవన్నీ పోవాలంటే కరెక్ట్గా అవేర్నెస్ వీడియోస్ చూడాలి. చూసినప్పుడు వాళ్ళకు నేను చెప్పిన ఇది అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయమ్మా ఇందులో. అలర్జీ ఆస్మాలో పిల్లల్లోనే మొదలైద్ది. రైట్. సో మీరు అన్నట్టుగా అలర్జీ, ఆస్తమా, నిమోనియా ఇట్లా స్టేజెస్ పెరుగుతూ పోకుండా ఎర్లీ స్టేజ్లోనే ప్రివెన్షన్ అనేది చేయొచ్చు అని అంటారు. అది అసలు అన్నిటికీ మూలం అదే. దానివల్ల ఏమైంది తెలుసా, రకరకాల ఇంటర్వెన్షన్స్ తప్పిపోతాయి. ఎడినాయిడ్స్ తీసేయాల్సిన అవసరం లేదు, టాన్సిల్స్ పీకేయాల్సిన అవసరం లేదు, సైనస్ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం లేదు, చెవు ఆపరేషన్లు చేయాల్సిన అవసరం లేదు. ఎర్లియర్ ది బెటర్. రైట్. చేయి దాటిన తర్వాత ఏదైనా చేయకుండా ఉంటామమ్మా? చేయి దాటినాక తప్పదు కదా. చేయి దాటేదాకా ఎందుకు ఉండాలి? అయితే సార్ ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇవాళ రేపు పిల్లల్లో చంటి బిడ్డలు 3 నెలలు 4 నెలల బిడ్డల్లో కూడా అడినాయిడ్స్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం సార్. ఇంతకుముందు టాన్సిల్స్ అనేది వినేవాళ్ళము, వాటి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడేవాళ్ళం. అయితే అడినాయిడ్స్ గురించి మాట్లాడినప్పుడు ఆశ్చర్యకరంగా ఏంటంటే సంవత్సరం పిల్లలకి సర్జరీలు అని అంటున్నారు.
2 సంవత్సరాల పిల్లలకి సర్జరీలు అంటున్నారు. అసలు సర్జరీ అనేది అదేదో షాప్లో వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకున్నంత ఈజీగా సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీరు? ఇది నేనేం చెప్తానంటే, అందుకే ఎర్లియర్ ది బెటర్ అని చెప్పా. అలర్జీ ఆస్మాలో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తల్లిదండ్రులు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రైట్. ఎంత తొందరగా డయాగ్నోజ్ చేస్తే పిల్లల లైఫ్ అంత బాగుంటుంది. ఓకే. లేకపోతే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే. మీకు తెలుసా అమ్మా, పిల్లలు నోరు తెరిచి నిద్రపోతుంటారు. నోరు తెరిచి నిద్రపోతుంటారు 3వ నెల 4వ నెల సంవత్సరం పిల్లలు ఇట్లా నిద్రపోతుంటారు. దానికి కారణం ఏంటి? జలుబు, ఎలర్జీ. తల్లికో తండ్రికో ఎలర్జీ ఉంది, వాళ్ళ తండ్రికో ఎలర్జీ ఉంది, ఇంట్లో ఎవరికో వాళ్ళ జీన్స్ రిలేటివ్స్లో ఎవరికో ఒకళ్ళకు ఆ బాధ ఉంది. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత వీడికి మాటికి జలుబు చేస్తుంది, నోరు తెరిచి నిద్రపోతున్నాడు, గొంతులో పిల్లి కోతలు వస్తున్నాయి, దగ్గుతున్నాడు, దగ్గి వాంతి చేస్తున్నాడు అంటే అది అలర్జీ ఆస్మా అనుకోవాలా. ఓకే. చిన్న మొక్క కదా, చిన్న మొక్కని మనం చెట్టు అని ఎట్లా అంటాం? మొక్కని మొక్కే అంటాం కదా. అవును సార్. కానీ మొక్క చెట్టు అవ్వకుండా ఉండదు కదా. అలర్జీ ఆస్తమా అనేది ఒక చిన్న అప్పుడే పుట్టినటువంటి ఒక విత్తనంలోంచి పుట్టిన జర్మినేటింగ్ ఆ మొక్కలాగా కనిపిస్తుంది మనం. అవును. కానీ దీన్ని వదిలేస్తే మహావృక్షం అయింది. చాలా ప్రమాదకరం. అందుకే మొక్కై వంగనేది మానై వంగదు అంటారు. అవును సార్. అందుకే అలర్జీ ఆస్తమా మొక్క ఏంటి, ఆ మొక్కకు ఆస్తమా అని పేరు పెడితే ఎగిరిపడతారు. అవును సార్. అవునా? పేరు పెట్టాల్సిన అవసరం లేదు. పేరు పెట్టకపోయినా వైద్యం తీసుకోండి, దాన్ని మనం పెరగకుండా చేయొచ్చు. రైట్. సో దానివల్ల ఏమవుతుంది, దాంట్లో ఎన్నో రకాలు వస్తాయి. ఇట్లా చేస్తూ ఉంటే ఎడినైడ్స్ పెరుగుతాయి, టాన్సిల్స్, సైనస్లో కొంచెం బ్లాక్ అవుతుంటాయి, ఇంకా అన్నిట్లో వచ్చేస్తుంటాయి. అడినాయిడ్స్ ఉన్నాయి అనేది తల్లిదండ్రులు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే? అంటే తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరు. నోరు తీసుకొని ఎవరైతే నోటితో గాలి తీసుకుంటున్నారో, ముక్కుతో తీసుకోలేకపోతున్నారో వాళ్ళందరిలో కూడా అలర్జీ సంబంధించిన లక్షణాలు ఉండొచ్చు. వాళ్ళు ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. ఎడినాయిడ్స్ ఉబ్బటానికి కారణం బ్యాక్గ్రౌండ్ ఎలర్జీ ఉండొచ్చు. ఓకే. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇలాంటి వాటిల్లో కాన్ఫిడెంట్ ఎప్పుడు చెప్పొచ్చు, తల్లిదండ్రుల్లో ఎవరికో ఈ లక్షణాలు ఉంటాయి. రైట్. తల్లికో తండ్రికో విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కోతలు, తుమ్ములు, కళ్ళు దురదలు, ఒళ్ళు దురదలు అన్నీ ఉన్నాయనుకో, తండ్రికి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయనుకోండి, పిల్లలు కొత్త ఏమొస్తాయి ఇంకా. రైట్. అది మొదటి అంటే అది చిన్న మొక్క అని అర్థం. ఈ మొక్క తర్వాత చాలా పెద్దగా అవుతుంది. అయితే అప్పుడే దాన్ని మనం గమనించి కరెక్ట్గా మనం వైద్యం చేసినట్లయితే అప్పుడు ఈ ఎడినాయిడ్స్ అవి ఉబ్బుతుంటాయి. అంటే రియాక్టివ్ ఎన్లార్జ్మెంట్ అది. ఓకే. అంటే రియాక్టివ్ హైపర్ట్రోఫీ అంటాం. ఎలర్జీ వెనక ఉన్నప్పుడు ఈ ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు మనకు ఎడినాయిడ్స్ పెద్దగా కనపడతాయి, బ్లాక్ చేస్తాయి, మొత్తం ఎయిర్వే అంతా బ్లాక్ చేస్తాయి. ఓకే. ఓకే. గ్రేడ్ 4, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 4 వచ్చిందంటే ఆపరేషన్ అంటాం. ఓకే. అసలు గ్రేడ్ 4 వచ్చిందాక ఎందుకు చూడాలా? ఓకే. అసలు ముందరనే కనుక మనం వైద్యం చేస్తే అసలు గ్రేడ్ 4 పోయే అవకాశం ఎక్కడిది? ఓకే. సరే పోయింది అనుకో, అయినప్పటికీ కూడా అప్పుడు కూడా సర్జరీ చేయాల్సిన అవసరం లేదంట నేను. గ్రేడ్ 4కి వెళ్ళినా కానీ అయినా కూడా ముందర వైద్యం చేయాలి కదా, చేసి చూడాలి కదా. ఓన్లీ ఎడినాయిడ్స్ ఒకటి ఉబ్బినాయంటే మొత్తం ఈ జబ్బులో ఎడినాయిడ్ అనేది 10 పైసలు. ఆయనకు ఆస్తమా ఉందేమో, నోస్ బ్లాక్ కూడా ఉందిగా, ఆస్తమా కూడా ఉంది కదా, మరి దానికి వైద్యం ఏది? ఓకే. అవి ట్రీట్ చేసుకున్నాక అడినాయిడ్స్ అనేది ఆటోమేటిక్గా ట్రీట్ అవుతుంది. అంతే కదా. ఎలర్జీకి వైద్యం చేయాలి కదా, ఆస్తమాకి వైద్యం చేయాలి కదా. ముందర దానికి సంబంధించిన మెడికల్ వైద్యం చేసిన తర్వాత అవి రిగ్రెస్ అయిపోతాయి కదా. యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఇచ్చినాక అవి రిగ్రెస్ అవుతాయి. గ్రేడ్ 4లో ఉన్నాయి కూడా తగ్గిపోవచ్చు. కొంతమందికి తగ్గవు, 100లో 5గురికి తగ్గవు, వాళ్ళకు సర్జరీ తప్పదు. సో ఫస్ట్ ట్రీట్మెంట్ అయితే చేస్తే ఓకే. అంటే తాళాన్ని చూడటమే పలగొడతా అంటే ఎట్లా? ఓకే. కీ ఉందా లేదా చూడాలి కదా, కీ పెట్టి చూడాలి కదా. మనం చూసిన తర్వాత కదా మనం సర్జరీయా లేదా అని డిసైడ్ చేసేది. ఒకటి మనం చేసాం. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలామంది ఏంటంటే, సార్ ఇట్లా నోరు తెలిసి నిద్రపోతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, వాళ్ళందరూ కూడా వైద్యం చేసిన తర్వాత చక్కగా నోరు మూసుకొని మంచిగా నిద్రపోతారు, మంచిగా తీసుకుంటారు. సర్జరీ పోస్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేవాళ్ళు రోజు 15 మంది ఉంటారు. సర్జరీ అని చెప్పి పోస్ట్ అయిన వాళ్ళు. సో నేనేమంటానంటే ముందు చూద్దాం 2-3 నెలలు. అది అర్జెంట్ ఏం కాదు కదా, తీసేయకపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఎడినాయిడ్స్లో వస్తాయి. ఎందుకు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయకపోయినప్పుడు యాంటీ అలర్జీ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ మాత్రమే వాడుతుంటాం. యాంటీ అలర్జీ అన్నీ వస్తాయి కదా. మరి అది బ్లాక్ అయినప్పుడు ఈ ఈస్ట్రోజన్ ట్యూబ్ ఉంటుంది, దానికి అది బ్లాక్ అయిపోయి కూడా మిడిలియర్ ఎఫ్యూజన్ వస్తుంది. దానికి పెద్ద ఆపరేషన్లు చేస్తారు. ఓకే. అసలు అది రావడానికి కారణం ఎడినైడ్ ఉబ్బటం కదా.
ఎడినాయిడ్ ఉబ్బటానికి కారణం ఎలర్జీ కదా, ఓకే ముందర లేదని గమనిస్తే ఇవన్నీ ఉండవు కదా. ఓకే సో అనేది పాయింట్. Right. తర్వాత టాన్సిల్స్ కూడా ఉబ్బుతాయి సేమ్. ఓకే తర్వాత గొంతు పచ్చి చేస్తారు కొంతమందికి. ఇవన్నీ కూడా ఏ పిల్లవాడికి అయితే తుమ్ములు వస్తున్నాయో, మాటికి జలుబు చేస్తుందో, చీటికి మాటికి జలుబు వస్తుందో, ఏది పెట్టినా పడట్లేదు, డస్ట్ పడట్లేదు, వాతావరణం పడట్లేదు, దాని తర్వాత ఇంట్లో ఏదన్నా వన్నో చూడిందాక పోపేస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వడం, ఫ్యాన్ ఎక్కువ వేస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వడం, వాడికి ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం. ఆ ఇన్ఫ్లమేషనే ఎడెనాయిడ్స్ మీద ఉండొచ్చు, ఆ ఇన్ఫ్లమేషన్ టాన్సిల్స్ మీద ఉండొచ్చు, ఆ ఇన్ఫ్లమేషన్ సైనస్లలో ఉండొచ్చు. ఇదే ఇన్ఫ్లమేషన్ ఎంటైర్ కార్పెట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు పైనుంచి కింద దాకా, ఒక కార్పెట్ లాగా మ్యూకోజా అంటాం దాన్ని. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు థిక్ అవుతుంది అది. ఈ థిక్నెస్ని ఎక్కడ ఉంటే అక్కడ ఒక పేరు పెడతాం, దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం కదా. ఇన్ఫ్లమేషన్ని లాటిన్లో ఐటిస్ అంటారు, సైనస్లో ఉంటే సైనసైటిస్, నోస్లో ఉంటే అలర్జిక్ రైనైటిస్, ఓకే. కంజంక్టివ్ ఉంటుంది కళ్ళల్లో, కంజంక్టివైటిస్, ఎలర్జిక్ కంజంక్టివైటిస్, ఎడినాయిడైటిస్, టాన్సిలైటిస్, లారింజైటిస్, ఫారింజైటిస్, బ్రాంకైటిస్. సార్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటాయి కదా సార్, వీటన్నిటికీ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా సార్? అన్నిటికీ ఉన్నాయి కదమ్మా. అదే ఇది ఈ మన శ్వాస హాస్పిటల్లో చిన్నపిల్లలకి కూడా ట్రీట్ చేస్తారు కదా సార్? ఎప్పటి నుంచోనమ్మా, అసలు నేను చేసేదే చిన్నపిల్లలకి. ఓకే. నా మెయిన్ ఎయిము అసలు నేను 35 సంవత్సరాల కింద నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు అలర్జీ ఆస్మా అనేది విశ్వరూపంలో ఉంది. ఓకే. అప్పుడు దీని మీద నేను ఎందుకుంది ఇంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి, పిల్లలు ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే అవగాహన లేక అనేది నాకు అర్థమైంది. రైట్. అవగాహన అనేది నేను ఫస్ట్ ఒక మండలంలో పెట్టా ప్రాక్టీస్, ఒక మండలం నుంచి మళ్ళీ ఒక మిర్యాలగూడ అనే టౌన్లో పెట్టా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. ఎప్పుడు నాకు ఒకటి నా ప్యాషన్ ఏంటంటే అవేర్నెస్. రైట్. అవేర్నెస్ అనేది నా ప్యాషన్. నేను మహా అంటే 50 మందిని చూస్తా రోజు, అంతకంటే ఎక్కువ చూడలేను కదా. అంటే ఇప్పుడు నేను మరీ ఎందుకు అడుగుతున్నానంటే శ్వాస హాస్పిటల్స్ అనగానే పెద్దవాళ్ళకే చూస్తారు అని అనుకుంటున్నారు, కానీ నా వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. రైట్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు, నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అలర్జీ ఆస్మా సేమ్ ఉంటుంది అమ్మ, డిసీజ్ ఓకే సేమ్ ఉంటుంది. ఇప్పుడు 10-15 సంవత్సరాల పిల్లోడికి అలర్జీ ఆస్మా ఉందంటే 25 ఏళ్ళకి తేడా ఉండదు, 40 ఏళ్ళకి తేడా ఉండదు. వాళ్ళని చేయడం చాలా ఈజీ. ఇంకా ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో కూడా నేను ట్రైన్ అయ్యాను కాబట్టి అడల్ట్స్ని కూడా నేను చేస్తున్నాను. బట్ నా ప్యాషన్ ఎప్పుడు పిల్లలే. రైట్. నా ప్యాషన్ ఎప్పుడు పిల్లలే. ఎప్పుడు 0 to 18 years మధ్య ట్రీట్మెంట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అలర్జీ ఆస్మా అనేది ఇంకో కోణం ఉంది. ఇది 3 దెబ్బతీస్తుంది. 1 పెరుగుదల, 2 చదువులు, 3 ఆటలు పాటలు. ఓకే. పెరుగుదల నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్, ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం అలర్జీ ఆస్మా అంటే. బరువు పెట్టడం, బరువు కింద మొక్క ఉంటే మొక్క పెరుగుద్దమ్మా. 25 సంవత్సరాల పిల్లవాళ్ళు ఎట్లా కనపడతారు తెలుసా? 10th క్లాస్ అంటే నమ్మొచ్చు. కొంతమంది 25 సంవత్సరాల అమ్మాయిలు ఉంటారు, పెళ్లి చేద్దాం అంటారు, వాళ్ళు చిన్నపిల్లలాగా ఉంటారు. దానికి కారణం ఆస్తమా. వాళ్ళకు తెలియదు ఆ విషయం పాపం. అంటే ఆ మొక్క మీద ఆ బరువు ఇంతవరకు తీయలే, అలాగే ఉంది దాని మీద. ఎంత తొందరగా ఆ బరువు తీస్తే ఆ మొక్క అంత బాగా పెరుగుద్ది అనేది ఒకటి. ఎంత తొందరగా మనం ఆ బరువు తీస్తే ఆ పిల్లల చదువులు, వాళ్ళ కెరియర్ అంత బాగుంటుంది, వాళ్ళ రొటీన్ లైఫ్ కూడా వేరే ఇతర పిల్లల్లాగా. ఎంత తొందరగా మనం ఆ బరువు తీసి ఆ వైద్యం చేస్తే వాళ్ళ కెరియర్లో ఎంత మంచి ఆటగాళ్ళు అవుతారో, ఎంత మంచి పాటగాళ్ళు అవుతారో. కొంతమంది పాడలేకపోతారు తెలుసా, లాస్ట్కి వచ్చేసరికి పీక్ లెవెల్కి పోయేసరికి కట్ అయినట్టు అవుతుంది వాయిస్. అద్భుతమైన సింగర్స్ ఉన్నారు నా పేషెంట్లలో. లాస్ట్కి వచ్చేసరికి ఉంటుంది కదా రాగం, ఆడ కట్ అవుతుంది, టైల్ కట్ చేసినట్టు. రైట్. అక్కడ పోతారు పాపం. వాళ్ళందరికీ ఇట్లా చేస్తాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదంట. అసలు అలర్జీ ఆస్మాతో బాధపడాల్సిన అవసరం 100-90 మంది అద్భుతంగా తయారవుతారమ్మా. నాకు తెలిసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధైర్యం నింపారు సార్. ఒక 10 మంది మొండికేస్తారు ఆస్మాలో, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మొండికేస్తారు. దాన్ని బ్రిటిల్ ఆస్మా అంటాం, డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటాం, సివియర్ పర్సిస్టెంట్ ఆస్మా అంటాం, రకరకాల. అంటే మొండిది అన్నట్టు అర్థం. ఆ మొండిదానికి కూడా 100 మంది మొండి కేసులు ఉంటే అందులో 70-80 మంది కూడా మంచిగా అవుతారు. ఓకే. ఎందుకంటే లేటెస్ట్ బయాలజికల్ వచ్చినాయి. ఇప్పుడు బయాలజికల్స్ అంటాం, యాంటీ-IgE ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో లేటెస్ట్ వైద్యాలు వచ్చినాయి ఇప్పుడు. చాలా చాలా పెద్ద టాపిక్ ఇది మాట్లాడాలంటే. కాబట్టి ఇది ఒకటి. అలర్జీ ఆస్మాలో ఇంకోటి ఏంటంటే అమ్మా,
సో సర్జరీస్ ఇనీషియల్గా అవసరం లేదు. రైట్. ఎర్లీ కనుక మనం అలర్జీ ఆస్మా వైద్యాన్ని కనుక అందిస్తే అసలు సర్జరీకి పోవాల్సిన అవసరం ఉండదు. అట్లీస్ట్ 95% అయితే ఉండదు. 95% గుడ్ పర్సెంటేజ్ కదా ఉండదు. అసలు. ఇంకొక 5గురికి మాత్రం ఇప్పుడు 10 ఏళ్ల తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో 7 ఏళ్ల తర్వాతనో ఇంతలా ఎడినాయిడ్స్ ఉండి ఎన్ని వైద్యాలు చేసినా పోదు, వాళ్ళకి తప్పదు కదా. వాళ్ళ గ్రోత్ కూడా ఆగిపోద్ది, వాళ్ళ యొక్క బోన్ స్ట్రక్చర్ కూడా చిన్నగా ఉంటుంది, వాళ్ళ గురకలు వస్తాయి. ఇంకోటి పెద్ద టాపిక్, అలర్జీ ఆస్మాతోనే గురక పుట్టేది. రైట్. అది ఒక రోజంతా డిస్కస్ అది చేసి ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో మనం డెఫినెట్ గా చేద్దాం సార్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పిల్లల్లో ఉండే మెయిన్ అలర్జీస్, ఆస్తమా, ఇలాంటి టాన్సిల్స్, అడినాయిడ్స్ గురించి మీరు మాకు ఎంతగానో అవేర్నెస్ తెచ్చారు. అండ్ తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో, అరే శ్వాస హాస్పిటల్స్ అంటే పెద్దవాళ్ళకి కాదండి బాబు, చిన్నపిల్లలకి కూడా స్టార్టింగ్ స్టేజ్లోనూ ఎంతో అద్భుతమైన టెక్నాలజీ వచ్చేసింది, ఎంతో అద్భుతంగా ట్రీట్ చేస్తున్నారు. ఒకసారి వచ్చిన వాళ్ళు ఫుల్ ట్రీట్మెంట్ అయిపోయి ఇంకా మళ్ళీ హాస్పిటల్ వైపు అనేది రాకుండా హ్యాపీ లైఫ్ని గడుపుతున్నారు. సో డెఫినెట్గా అంటే మళ్ళీ అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆస్మాలో మనం ఇట్లా ఉన్నాయి, ఇట్లా చేసిన తర్వాత ఇట్లా అయ్యే గుణం ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు ఏం చెప్తానంటే ఒక జీన్స్ అని చెప్పానుగా, ఒకటి ట్రిగ్గర్. జీన్స్ని తీసేయలేంగా. అవును సార్. లైఫ్ లాంగ్ జీన్స్ మనలో ఉంటాయి. ట్రిగ్గర్స్ ఏదో ఒకటి ఉంటుంది, దుమ్ము కాకపోతే పొగ కాకపోతే పొల్యూషన్, ఏదో ఒకటి ఉంటుంది. ఈ రెండు కలిసి ఇట్లా మూసుకోవడం తప్పదు. ఈ రెండు కలవకుండా చేసేదే ట్రీట్మెంట్. రైట్. ఈ ట్రీట్మెంట్ ఎక్కువ కాలం ఉంచితే ఆ బ్రీతింగ్ సిస్టమ్ అనేది హీల్ అవుతుంది, డీసెన్సిటైజ్ అవుతుంది. రైట్. హీల్ అయిన తర్వాత అంత తొందరగా అటాక్స్ రావు. రాకపోయినప్పటికీ దాన్ని మెయింటెనెన్స్ డోస్ అంటాం, ఆప్టిమమ్ డోస్ అంటాం. ఆప్టిమమ్ డోస్ అనేది ఏంటి అంటే, మనం కళ్ళజోడు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి కదా. అవునా, రోజు పళ్ళు కడుక్కుంటాం. ఒకసారి ఊహించండి, పేస్ట్ని మనం మెడిసిన్ అనుకున్నాం అనుకో, పళ్ళు కడగలేం మనం, అది క్లీనర్ అనుకుంటాం. క్లీనర్ అనుకుంటే బాగా క్లీన్ చేసుకుంటాం రోజు 2-3 సార్లు. దాన్ని మెడిసిన్ అనండి, వాళ్ళేం. అవునా, ఆ పదంలో ఎంత తేడా ఉందో చూడండి. ఈ లంగ్స్లో కూడా మీరు వాడే మెయింటెనెన్స్ మందులు క్లీనర్తో సమానం అంట, ఇల్లు ఉడుచుకోవడంతో సమానం. ఇప్పుడు ఇల్లు ఉడుచుకోవాలమ్మా, ఊపిరితిత్తులు లంగ్ అనుకుందాం. కొంతమందికి ఎక్కువ డస్ట్ పడుతుంది, అంటే రోడ్డు మీద ఉన్నటువంటి ఇల్లు ఊరికే డస్ట్ పడతాయి కదా. అలాంటి వాళ్ళని అలర్జీ ఆస్మా పేషెంట్ లా ఊహించుకుందాం కాసేపు. వాళ్ళకి ఎక్కువ సార్లు ఊడ్చాలి కదా, అవునా, ఇల్లు ఊడ్చుకుంటూ ఉండాలి కదా. సరే, అంత వైద్యం అయిన తర్వాత ప్రతిరోజు ఊడ్చాల్సిన అవసరం లేదు, వారానికి 2 సార్లు ఊడ్చిన ఇల్లు బాగానే ఉంటుందిగా. అలా అని చెప్పి నువ్వు బాగానే అయినా అని చెప్పి 2-3 నెలలు ఊడకుండా ఉంటే మళ్ళీ దుమ్ము పడుతుంది. అందుకే మెయింటెనెన్స్ డోసు, ఆప్టిమమ్ డోసు పేషెంట్కే తెలిసిపోద్ది లాస్ట్కి. సార్ నేను ఒక సూత్రం కనుక్కున్నా, ఇలా వాడితే నాకు రావట్లేదు సార్, దాన్ని ఎప్పుడు వాడాలో నాకు బాగా తెలుసు సార్ అంటారు కొంతమంది. చాలా బాగా ఇంటెలిజెంట్ ఉంటారు. సో ఆప్టిమమ్ డోసుని మనం అప్పుడప్పుడు వాడుతూనే ఉండాలి కొన్నాళ్ళ పాటు. కొంతమంది ఉంటారు మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ విజిట్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే అమ్మా, అలర్జీ ఆస్మా అత్యాధునిక వైద్యంతో పాటు ఏం తినాలి, ఏం తినకూడదు, దేనికి ఎక్స్పోజ్ అవ్వాలి, దేనికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. పర్ఫ్యూమ్స్ పాయిజన్ అని చెప్పా, అగరబత్తీలు, సాంబ్రాణి పొగలు దయచేసి దూరంగా ఉండమని చెప్తున్నాం. ఇండోర్ పొల్యూషన్, చిలకలు, పిట్టలు, అవి పెట్స్ అన్నీ ఎలర్జెన్సే. సో అవి, దాని తర్వాత కొన్ని కెమికల్స్ వాడతారు ఇంట్లో, బొద్దింకలకని, వాటికని, వీటికని, యాసిడ్స్ వాడతారు బాత్రూముల్లో. ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్ ఆస్తమాకి. ఏ వాసన అయినా ట్రిగ్గర్ అన్న, ఏదన్నా కానీ, ఏ పౌడర్ అన్నా కానీ, ఫేస్ పౌడర్తో సహా ఆల్ కాస్మెటిక్స్ ఆర్ ట్రిగ్గర్స్ ఆస్మా పేషెంట్లకి. తర్వాత ఏ పొగైనా ట్రిగ్గరే. కాబట్టి వీటిని దూరంగా ఉండటం, వీటికి అంటే ట్రిగ్గర్స్కి దూరంగా ఉండటం, ఎలర్జెన్సీకి దూరంగా ఉండటం నెంబర్ 1 ట్రీట్మెంట్లో. నెంబర్ 2 వ్యాక్సిన్స్ తీసుకోవటం. వ్యాక్సిన్స్ ఉన్నాయి సార్? వ్యాక్సిన్స్ ఉన్నాయి, మాటికి రాకుండా ఫ్లూ వ్యాక్సిన్స్ ఉన్నాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంది. చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే 100 years వరకు వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇప్పుడు అడల్ట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, అదో పెద్ద టాపిక్, తర్వాత మాట్లాడదాం. సో వ్యాక్సిన్స్ తీసుకోవాలి. దాని తర్వాత మనం రోజువారీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవన్నీ రోజువారీ ఏం తినాలో అదే తినాలి. సో ఏదైతే మనం న్యాచురల్ హెల్త్ వస్తుందో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి. ఓకే. అండ్ వాట్ అబౌట్ విటమిన్ సి సార్? అన్నీ అంటే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి 20 minutes మినిమం. సూర్యుడు అసలు పెద్ద హీలింగ్ మనకి. సూర్యుని చూడని వాళ్ళు మెట్రో సిటీలు చాలామంది ఉన్నారు. సూర్యుడికి కంపల్సరీ ఎక్స్పోజ్ అవ్వాలి. సో వెంటిలేషన్ ఇంట్లో బాగా రావాలి. దాని తర్వాత సన్లైట్ రాని ఇళ్ళు ఎన్నో ఉన్నాయి.
విటమిన్ డి లోపం అనేది అసలు పెద్ద లోపం, ప్రతి వాళ్ళకి విటమిన్ అంటే డి నేను లోపం. చూసిన వాళ్ళు ఏంటంటే ఆ డోర్ తెరిచినప్పుడు వచ్చే గాలి కూడా భరించలేనంత సెన్సిటివ్ అయిపోతారు ఈ ఆస్తమా అలర్జీస్ అయిపోతున్నారు. సో ఇవన్నీ ఎన్నో కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే మనము ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది, రైట్. అవగాహన కలిగించుకోవాలి. ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి, ఏ వైద్యం తీసుకోవాలి, ఎవరిని సంప్రదించినా ఒకటే, తాళానికి తగ్గ తాళం చేయ ఉండాలి ట్రీట్మెంట్ అంటే. రైట్. ఇది కామన్ మ్యాన్కి చెప్తాను నేను. సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం చెప్తానంటే ట్రీట్మెంట్ అంటే పాస్వర్డ్ లాగా ఉండాలి. పాస్వర్డ్లో రెండు లెటర్లు కొడితే సిస్టమ్ ఓపెన్ కాదుగా. అవును సార్. కంప్లీట్ 6 letters ఉంటే 6 letters కొట్టాలా, 8 ఉంటే 8 కొట్టాలా. సో కంప్లీట్ పాస్వర్డ్ లాంటిది ట్రీట్మెంట్ అంటే. కాబట్టి ఆ పాస్వర్డ్ మీరు కరెక్ట్ కొడుతున్నారా లేదా, డాక్టర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాడా లేదా, ఈ ప్రాబ్లం రిపీటెడ్గా వస్తుందా రావట్లేదా, డాక్టర్ చెప్పింది అసలు మీరు వింటున్నారా లేదా, అసలు డాక్టర్ చెప్పిన మందులు మీరు కరెక్ట్ టెక్నిక్ ద్వారా వాడుతున్నారా లేదా. ఇన్హేలర్స్ వాడటం అనేది పెద్ద టెక్నిక్. కొంతమంది మంచి మందులు రాస్తారు డాక్టర్లు, చాలామంది వీళ్ళకి వాడటం రాదు. ఇప్పుడు కొంతమంది ముక్కులో స్ప్రే గురించి చెప్తాను నేను. ముక్కులో స్ప్రే పడుకొని కొట్టుకుంటారు, తెలుసు కదా మీకు. ఇట్లా పెట్టి ఇట్లా కొడతారు, నేజల్ డ్రాప్స్. ఎంత తప్పో తెలుసా అది. ఓకే. అన్నిటికంటే పెద్ద తప్పు. మనం ముక్కులో కాదు ట్రీట్మెంట్ తీసుకునేది, గొంతుకు తీసుకుంటున్నాం. ఓకే. ప్రాబ్లం ఉంది ముక్కులో, మనం చేసేది గొంతుకి. ఓకే. పడుకొని టకా టకా కొట్టండి అని చెప్తారు, ఎవరు చెప్పరు వాళ్ళకి, ఎలా వాడాలో చెప్పరు. అందుకే ఏ మందు వాడుతున్నాం కాదు, ఎలా వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. సో ముక్కులో ఉన్నప్పుడు ముందు హెడ్ డౌన్ చేయండి. ఓకే. ఓకే. ముక్కులో స్ప్రే నార్మల్ సెలైన్ ఉంటుంది, సెలైన్ స్ప్రేలు ఎన్నైనా కొట్టవచ్చు, అది గొంతులో పోయినా ఏం కాదు. ఓకే. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మెడిసిన్స్ ఉంటాయి చాలా. కొంతమంది ఆట్రివిన్ అని, ఓకే, నేజివియాన్ అని, ఆక్సిమెటజోలిన్ అంటాం. అవి వాడుతూ ఉంటారు. ఎన్ని వాడతారు తెలుసా, టన్నులు వాడతారు. అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి లేదు. అంటే వాళ్ళు ఎలర్జీకి మందులు రూట్ కాజ్ ఇన్ఫ్లమేషన్కి వాడట్లా, రిలీఫ్కి వాడుతున్నారు. రిలీవర్స్ వాడుతున్నారు, నోస్లో కానీ లంగ్స్లో కానీ రిలీవర్స్ వాడే వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. సో దానికి ఇన్హేల్డ్ నేసల్ స్టిరాయిడ్స్ ఉన్నాయి. ఇన్హేల్డ్ నేసల్ స్టిరాయిడ్స్ తక్కువ డోసులు, ఇందాక చెప్పాను కదా. అంటే మీరు అన్నట్టుగా మీరు చెప్పే పదంలోనే స్టిరాయిడ్స్ అని ఉండే వరకు భయపడుతున్నారు. స్టిరాయిడ్ అంటే భయపడదు. స్టిరాయిడ్ ఇస్ ఎ లైఫ్ సేవింగ్ డ్రగ్ అమ్మ. అదేంటో తెలుసా, అది ఒక క్యాండిల్ లాంటిది. ఓకే. క్యాండిల్తో మనం గుడిసె కూడా తగలబెట్టవచ్చు కదా, ఇంకో క్యాండిల్ కూడా వెలిగించవచ్చు. అది ఎవరి చేతిలో ఉందనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి ఇంపార్టెంట్. అయితే దానికి నేసల్ తల ఉంచాలి, ఇలా 2 స్ప్రేలో ఒక స్ప్రేను, ఇలా 2 స్ప్రేలో ఒక స్ప్రేను కొట్టి ఇలా తడిపి పైనుంచి కింది దాకా ఇలా ఉంటే తీసేసేయాలి. ఓకే. వాల్స్కి స్ప్రే చేయాలంటారు. రైట్. సైనస్లు ఉంటాయి చేసి అప్పుడు అందులో ఒకళ్ళు పొరపాటున పోతే మళ్ళీ గొంతులో నీళ్లు పోసుకొని క్లీన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గొంతులో పోకూడదు. కొంతమంది ఎందుకు కొట్టుకోరు తెలుసా, అది కొట్టుకున్న తర్వాత చేదు ఉంటుంది సార్, అందుకే మీరు రాసిన మందు వాడలేదు సార్ అంటారు. ఓకే. చాలామంది చేదు ఉంటుంది సార్, నేను వాడాను సార్, అది కొట్టుకుంటే నాకు నశాలం అంటుతుంది, అది నాకు హెడేక్ వస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు అంటారు కొంతమంది. ఎందుకు ప్రాపర్గా యూజ్ చేయకపోవటం వల్ల, మనం ప్రాపర్గా చెప్పకపోవటం వల్ల. అందుకే ఇక్కడ మాకు ఆస్తమా ఎడ్యుకేటర్ ఉంటాడు, ఏ మందు ఎట్లా వాడాలని చెప్తాం ఇక్కడ కరెక్ట్గా. అంటే నేను గొప్ప చెప్తున్నట్టు కాదు, బట్ చాలామంది చెప్తారు అట్లా. ఏ మందు వాడుతున్నాం కాదు, ఎట్లా వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంటు. డోస్ ఇంపార్టెంటు, ఏజ్ ఇంపార్టెంటు, డిసీజ్ సివియారిటీ ఇంపార్టెంటు. తర్వాత రైట్ టైంలో రైట్ వర్డ్ పేషెంట్కి చెప్తే ఆనందంగా ఫీల్ అవుతాడు. ఓకే. కాబట్టి నీకేం కాదు అనే భరోసా మనం ఇచ్చినప్పుడు చాలామంది. ఇంకా కొంతమంది డాక్టర్తో వాళ్ళు ఆస్తమా పేషెంట్లు ఏంటంటే దే కమ్ విత్ ప్యాక్ ఆఫ్ ఎమోషన్స్. వచ్చి ఎక్కడెక్కడో జరిగిన వాళ్ళకు అనుభవాలన్నీ వచ్చి మా దగ్గర వెళ్ళగట్టడం, ఆ ఇంటరాక్షన్లో కొంచెం గ్యాప్లు వస్తుంటాయి ఒక్కోసారి. సో అక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే పేషెంట్గా రండి, డాక్టర్కి మీకున్న ప్రాబ్లమ్ని మంచిగా చెప్పండి. ఓకే. దాని తర్వాత చాలామంది వస్తారు, వైజాగ్ నుంచి అక్కడి నుంచి వస్తారు, నేను అడిగిన దానికి నాకు ఏం లేదు సార్ అంటారు. నువ్వు హాస్పిటల్కి ఏమి లేదని చెప్పడానికి వచ్చావా, ఏ ప్రాబ్లం ఉందో అది చెప్పడానికి వచ్చావా, ఏ ప్రాబ్లం ఉందో అది కరెక్ట్గా చెప్పండి డాక్టర్కి. లేని దాని గురించి స్ట్రెస్ కాదు. డాక్టర్ అడిగినప్పుడు ఓకే అంతవరకు, అంటే ఆయన కొన్ని క్లూస్ తెలవాలి ఆయనకు. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. ఆయాసం అనేది 100 కారణాలు ఉంటాయి రావటం, అందులో ఆస్తమా ఒకటి. గుండె వల్ల కూడా ఆయాసం వస్తుంది, కిడ్నీ జబ్బు ఉంటే కూడా ఆయాసం వస్తుంది, లివర్ జబ్బు ఉంటే కూడా ఆయాసం వస్తుంది, రక్తం తక్కువ ఉంటే కూడా ఆయాసం వస్తుంది, టెన్షన్ ఉంటే కూడా ఆయాసం వస్తుంది,
ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయాసం రావడానికి. రైట్. కాబట్టి ఏ కారణం అనేది తెలుసుకోవాలంటే డాక్టర్ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. మీ తల్లిదండ్రులు ఎవరికన్నా అలర్జీ ఆస్తమా, మా తల్లిదండ్రుల గురించి మీకేను సార్ అంటారు కొంతమంది. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవడానికి డాక్టర్ తెలుసుకోవాలి కదా. రైట్. ఇప్పుడు అదంతా ఎందుకు సార్ మీకు, ఇదంతా ఏదో అడిగి జబ్బును పెద్దగా చేద్దామనే రకరకాల ఇరిటేట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అలర్జీ ఆస్తమాకు మంచి వైద్యం ఉంది. చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దవాళ్ళ దాకా సరైన సమయంలో సరైన వైద్యం ఇవ్వకపోతే వాళ్ళ హైట్ ఆగిపోవచ్చు, దాని తర్వాత వాళ్ళ చదువులు ఆగిపోవచ్చు, వాళ్ళ కెరియర్ ఆగిపోవచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళని చూశాను. పెళ్ళిళ్ళు ఆగిపోతాయమ్మా, ఉద్యోగాలు చేయలేరమ్మా కొంతమంది. పెళ్లి చేసుకోబోయే ముందు ఖచ్చితంగా వైద్యం తీసుకుంటాను నేను. డైవర్స్ అయిన కేసులు నేను చూశాను. సో పెళ్లి చేసుకోక ముందే వైద్యం తీసుకోండి. ఒక కెరియర్లోకి ఎంటర్ అవ్వక ముందే తీసుకోండి. ఒక ఇంటర్వ్యూకి పోక ముందే వైద్యం తీసుకోండి. ఒక అమెరికాకో ఎక్కడికో ఆస్ట్రేలియాకో పోక ముందే వైద్యం తీసుకోండి. ఆన్లైన్ వైద్యం ఉంది మనకు, అమెరికా శ్వాసాలు ఆన్లైన్ వైద్యం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో నుంచైనా మాకు ఆన్లైన్ ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు. సో మేము మెడిసిన్ ఏ దేశంలో ఆ రూల్స్ ఉన్నాయో మందులు పంపిస్తే రిసీవ్ చేసుకునేది, ఆ దేశానికి మందులు పంపిస్తాం మేము. సపరేట్ ఆన్లైన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని పొల్యూషన్ తగ్గించుకోవటం, ఇండోర్ పొల్యూషన్ తగ్గించుకోవటం, ఆస్మా ఎడ్యుకేషన్ పెంచుకోవటం, సరైన డాక్టర్ని సరైన సమయంలో, ఎర్లియర్ ది బెటర్. ఎప్పుడు ఎంత తొందరగా కలిస్తే, కొంతమంది 18 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వస్తారో వాళ్ళు 5 అడుగులే ఉంటారు. నేను చాలా బాధపడతా. వీడు నా కాడికి పెరగరు. అదే కదా, ఈ నా కాడికి 3-4 ఏళ్ల కింద వస్తే పాపం ఎంత హైట్ చేసేవాడు కదా, నాకు బాధ అవుతుంది. వీడికి వైద్యం చేయలేకపోయినా అని బాధ అవుతుంది నాకు. ఎందుకంటే అంత మంచి మందులు ఉన్నాయి. కొంతమంది చాలా మంది సన్నగా కనపడతారు ఆడపిల్లలు, ఎక్కడ గ్రోత్ కనపడదు. పాపం ఎంత బాధ అవుతుందో. తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటారు, ఈ పిల్లలు చూస్తే చిన్నపిల్లలాగా ఉంటుంది. ఆ అమ్మాయికి అలర్జీ ఆస్తమా ఉంటుంది, వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఇట్లా ఎన్నో కోణాలు అలర్జీ ఆస్తమాలో సామాజిక కోణాలు ఇమిడి ఉన్నాయి, మెడికల్ కోణాలు ఇమిడి ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. అవమానాల పాలవుతారు తెలుసా, అవమానాల పాలవుతారు. ఉమ్మడి కుటుంబం ఉంది, కొత్తగా కోడలు వచ్చింది, ఏం పని చేయట్లేదు, ఎన్ని బాధలు పడతారు తెలుసా. అలాంటి వాళ్ళని కూడా చూసాను సార్ నేను. రకం చూస్తారు బయట. ఇంకొకటి, అలర్జీ ఆస్తమా పేషెంట్ బయటకు చాలా బాగుంటారు, అసలు ఎవరు చెప్పినా నమ్మరు. ఇది అన్నిటికంటే పెద్దది జోకు. బయటకు చాలా బాగుంటారు వాళ్ళు, తెలియదు. చెప్పిన వాళ్ళు చెప్పిన నరకం అనుభవిస్తుంటారు లోపల. వీళ్ళు చెప్పిన ఎవరు నమ్మరు. ముఖ్యంగా ట్రిగ్గర్ అయ్యే టైం ఏది అంటే ఎర్లీ మార్నింగ్స్, ఈవినింగ్స్, మిడ్ నైట్ వీళ్ళు చూడరు. వాళ్ళు చెప్తే నమ్మరు. మెట్లెక్కి ఆయాసం వస్తుంది, అబ్బా నీకు బలగా వస్తుంది అంటారు. ఎన్నో కథలు చెప్తుంటావు కదా రోజు, ఇదే కదా నువ్వు చెప్పేది. ఇంకా ఎంత భార్యకుంటే భర్త నమ్మలేడు, భర్తకుంటే భార్య నమ్మలేదు. ఇంట్లో ఎంతోమంది, కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు, మా దగ్గరికి వైద్యానికి తీసుకొస్తారు. కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళని కూడా చూశాను నేను, భార్యాభర్తలు. కొంతమంది అసలు అర్థమే చేసుకోరు. వాళ్ళలో ఒకళ్ళకు ఆస్తమా ఉంటుంది, సపోజ్ భర్తకు ఆస్తమా ఉంటుంది, భార్య ఓ అగరబత్తులు పెడతా ఉంటుంది, వద్దమ్మా అని చెప్తాడు దండం పెట్టి, అయినా వినదు. మళ్ళీ రివర్స్ కూడా ఉంది, ఇట్లా రివర్స్ కూడా ఉన్నాయి కేసులు. ఏ పేషెంట్ అయినా నాకు అగరబత్తీలు పడట్లేదంటే దయచేసి వినండి. ఏ పేషెంట్ అయినా నాకు పర్ఫ్యూమ్ పడట్లేదంటే దయచేసి ఆలకించండి. ఏ పేషెంట్ అయినా నాకు ఈ పౌడర్లు పడట్లేదంటే చిన్నపిల్లలకు వినండి. ఏ పిల్లవాడైనా నాకు పాలు తాగటం ఇష్టం లేదని మారాన్ చేస్తుంటే దయచేసి ఫోర్స్ చేయకండి. మిల్క్ అలర్జీ ఉన్నట్టే లెక్క. బలవంతంగా మిల్క్ తాపుతారు వాడికి. మిల్క్ ఏం గొప్ప ఇదేం కాదు. ఇప్పుడు మిల్క్ వల్ల కూడా అలర్జీ ఆస్మా పెరుగుతుంది, పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ఆహార పదార్థాల వల్ల వస్తుంది, సో పొల్యూషన్ వల్ల వస్తుంది, తర్వాత ఈ పోలెన్స్ వల్ల, డస్ట్ మైట్స్ వల్ల, మానసిక సంఘర్షణ వల్ల ఆస్మా వస్తుంది. అది పెద్ద టక్, అది కూడా పెద్ద ఎమోషన్స్. వాళ్ళకు నవ్వే హక్కు ఉండదు, ఏడ్చే హక్కు ఉండదు. నవ్విన ఆయాసం వస్తుంది, ఏడ్చిన ఆయాసం వస్తుంది కొంతమందికి. ఎంత చెప్పినా తరగని పాదం. రైట్ సార్. సో సార్ మనకి అన్ని విధాల అసలు ఆస్మా స్టార్టింగ్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ సరైన ట్రీట్మెంట్ ఉంది అది తెలుసుకోండి. ముఖ్యంగా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే కనుక మీరు ఎంతగానో ఎక్కడెక్కడో తిరిగి అవస్థ పడకండి, రైట్ ప్లేస్కి వెళ్ళండి. ట్రీట్మెంట్ అనేది ఉంది, స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఫర్ యువర్ టైమ్ టు. థ్యాంక్ యూ సో మచ్ సార్.